ఇంత ఓపెన్ గా ఉంటున్నారు, మళ్ళీ రోల్స్ పోతాయి. నేనేమన్నా నా కోసం మాట్లాడుతున్నానా, పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నానా, వాస్తవాలు మాట్లాడుతున్నానా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారండి. జూన్ 6th రోజు నా ఇల్లు కూడా ఫైర్ యాక్సిడెంట్ గురైంది. ఎలా జరిగిందండి? జరిపించారు, జరిగింది, ఇంకంతే. రాష్ట్రపతి అవార్డు ఫర్ సోషల్ వర్క్, ఆ సైటేషన్ సర్టిఫికెట్లతో సహా కలిపే. జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళందరితో మీ ఇంటర్వ్యూలన్నీ చూశానండి నేను ఆన్లైన్. మరి ఇక్కడ చాలా మంది ఇంద్రనగర్, కృష్ణానగర్ ఆర్టిస్టులు, ఫుడ్ లేని వాళ్ళు, బోనీలు లేని వాళ్ళు, రూమ్ రెంట్లు కట్టుకోలేని వాళ్ళు, ఎంతమంది ఇప్పుడు బోనీలు లేకుండా అప్పులు వాడుకొని తింటున్నారండి. చాలా కష్టంగా. మరి అలాంటి వాళ్ళకి ఏం ముద్రిస్తున్నారు చెప్పండి. మీ అంత ధైర్యంగా చెప్తారండి బయటికి? చెప్పాలండి, చెప్పకపోతే మొగమాటానికి వెళ్తే కడుపు వచ్చింది అన్నట్టు అవుద్ది. మెంబర్షిప్ తీసేస్తారు, తర్వాత వాళ్ళు కాంట్రవర్సీ క్యాండిడేట్స్ అని ఏ తప్పుడు పనులు చేసుకోవాలని దిక్కుమాలి వేషాలు వేసుకుంటూ బ్రతుకుతాం. కానీ కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తున్నారండి. ఎలా గడుస్తుంది రాధాప్రశాంత్ గారు వాళ్ళకి? మాకు దిక్కు లేక ఎవడో వస్తాడంటే మేము పోతున్నామని కూడా చెప్తున్నారండి. ఏంటండి ఇది సోకు ప్యాకెట్ మీకు తాపులు కాసిందని ఒళ్ళు కూడా అమ్ముకుంటారు. ఇప్పుడు మేము సినిమా ఫీల్డ్లో సినిమా పనే చేస్తాం. మేము ఇప్పుడు నేనే ఎన్ని రోజులు అమ్ముకుంటాను వస్తువులు, ఉన్నన్ని రోజులు అమ్ముకుంటాం. తర్వాత ఏం చేయాలి? రాధాప్రశాంత్ గారు మీరు ఓటు వేస్తారా? ఇప్పుడు ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నట్టు చాలా సందర్భాల్లో మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఫండ్ రైజింగ్లు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇది పెట్టి ఇప్పుడు 27 ఏళ్ళు ఏమో అయింది ఈ మా అసోసియేషన్ పెట్టి. అసలు మురళీమోహన్ గారు ఉండేటప్పుడు కొంత నయ్యం. ప్రత్యూష అన్న అమ్మాయికి రేపైతే రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్న రోజుల్లో ఇప్పుడు ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఎన్ని సైలెంట్ మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతుంటే ఏ అసోసియేషన్ వాడు ఏ సీఎంకి వెళ్ళి కలుస్తున్నారు? ఒకటి చెప్పండి, స్త్రీలకి భద్రత ఉందా ఇండస్ట్రీలో? ఇప్పుడు నా ఇల్లు తగలబెట్టేశారు, నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు. ఈ పర్టికులర్ బంజారాహిల్స్ సిఏ కళింగరావు గారు, ఏసీపీ శ్రీనివాసరావు గారు వీళ్ళకి మరి ఎంత ముట్ట చెప్పారో అమ్మాయిలు బిజినెస్ చేస్తున్నా అక్కడ భగవంతుడికి తెలియాలి. ఉండండి చెప్తాను, మీరు చెప్తే నంబర్ మీరు చూసారో లేదో ప్రతి ఛానల్ వాడు పెట్టాడు. వాడు ఇంకా ఎన్ని ఛానల్స్ అంటే ఛానల్ పెట్టేస్తే బ్లాక్మెయిల్ చేయడమేనా అండి? అల్కాపురి, చిత్రపురి, అక్కడంతా చిత్రపురి అన్న దాంట్లో సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఫిల్టర్ చేయండి. మరి పెద్ద పెద్ద స్టార్ హీరోలు బినామీలు కానీ, మేకప్ మెన్లు, లేకపోతే ఇంకొకళ్ళు అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రాలు కూడా అన్నట్టు రాధాప్రశాంత్ తెర మీద కనిపించింది. అదొక తట్ట మట్టో పడితే మళ్ళీ ఇదొక న్యూస్ పరువు కోసం అని చెప్పేసి ఆ చావడ మీద ఇక్కడే చేస్తున్నామండి. జీవిత గారితో ఎప్పుడైనా మాట్లాడారా ఇలాంటివి? జీవిత గారు మాట్లాడేంత సీన్ ఎక్కడ ఇస్తారు? మా అంటే అమ్మ, పిల్లల అమ్మకి అందరూ ఒకేలాంటి వాళ్ళు పుట్టరు. మంచోడు పుడతాడు, చెడ్డోడు పుడతాడు, పిచ్చోడు. కొంతమంది పిల్లలు బాగున్నారు కదా. బాగున్న వాళ్ళు ఈ ఫుడ్ ఉన్నవాడో లేనివాడో ఎవడో పుడతాడు, వాడిని వీళ్ళు లాక్కుంటూ పోవాలి. మీరు అన్నారు అనేక పరిస్థితుల్లో వాళ్ళు ఒళ్ళమ్ముకుంటున్నారని. ఒకసారి వాళ్ళకి సంపాదన అలవాటు పడ్డాక ఎవరు కూడా వాళ్ళు మానుకోరు, మేము ఇచ్చింది తీసుకుంటారు అనే ఒక అభిప్రాయం ఉంది. మీకు ఇంకొకటి తెలుసో లేదో, ఎవరు కావాలని ఒళ్ళమ్ముకోరు. ఆ ఒళ్ళమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సుఖానికి అలవాటు పడిన వాళ్ళు పెద్దలలోనే జరుగుతాయి. ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే మరి హీరోల పక్కన హీరోయిన్ల కోసం మరి బొంబాయో అమెరికా వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందంగా ఉండరా అని వాళ్ళు మాట్లాడాలి కదా అంటారు. మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు కూడా తెలుగు హీరోలే. అమెరికాలో వెళ్ళి పెట్టడం డూయట్, వాళ్ళు వచ్చేసి హాఫ్ నిక్కర్లతో చేయటం బ్రాలు వేసుకొని. పిఎల్ నారాయణరావు గారు నెంబర్ 1 ఆర్టిస్టు, కళ్ళు కాంపౌండ్లో పడిపోయి చనిపోయాడు. నేను చూసానండి డెడ్ బాడీ. ఎక్కడ మన రిక్షాలో తీసుకెళ్ళిన నాదుడు లేడండి. ఒక ఆడది తలుచుకుంటే రాత్రికి రాత్రే రాజ్యాంగం మారిపోతుంది. దట్ ఈజ్ కాల్డ్ స్త్రీ శక్తి. ఆకలి బాధ అనుభవించేవాడికే తెలుస్తుంది ఆకలి అంటే ఏంటో. ఏసీ రూమ్లో కింద మీద పడే వాళ్ళకైతే మరి నేను చెప్పలేను. చాలా ఆవేదనతో ఉన్నారు మీరు, ఎంత పడ్డారో తెలిసిపోతుంది మీ మాటల్లోనే. స్టేజ్ ఎక్కితే మా పరువు పోతుంది, మా క్యాస్ట్ ఎవరు స్టేజ్ ఎక్కి ఆడేవాళ్ళు లేరు అని మా చుట్టాలు మాకు కామెంట్ చేసే రోజులు ఉన్నాయండి. అర్థం కాదా అండి ఇండస్ట్రీకి? నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో? అలాంటి ఆర్టిస్టులు కన్నీళ్ళు పెడితే పుట్టగతులు ఉన్నవండి. మహానటి చనిపోతే మహానటి సావిత్రి అని చెప్పేసి మీరు వచ్చేసి ఫోటో పెట్టి బయోపిక్లు తీసుకోవటం శ్రద్ధాంజలి ఘటించడం కాదండి.
ఒక ఆర్టిస్టులకి వేషాలు లేకుండా పస్తులు పెట్టి మీరు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటే ఎంతమంది ఆర్టిస్టులు ఇక్కడ ఒళ్ళు అమ్ముకుంటారు? మీరు సిగ్గుపడాలి. నమస్కారం అండి. హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇవాళ మోస్ట్ ఎక్సైటింగ్ డే, ఎందుకంటే ఒక చాలా విశిష్టమైన వ్యక్తిత్వంతో మనం మాట్లాడబోతున్నాం. వ్యక్తిత్వం అని ఎందుకన్నానంటే ప్రజలు ఆవిడకి ఇచ్చిన బిరుదు టైగర్, అండ్ అలాగే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆవిడ సోషల్ వర్క్ కోసం 2013లో అవార్డు అందుకున్నారు. అండ్ 125 సినిమాల్లో మెరుపులాగా మెరిశారు, విజృంభించారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా బుల్లితెరలో కూడా ఆవిడ తన ముద్రని వేసుకోవడమే కాకుండా ప్రజల మనసులో సుస్థిరంగా ఉంటూ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంత కళాత్మకమైన రంగంలో ఉన్నవాళ్ళు చాలా సున్నితంగా డిప్లొమాటిక్గా ఉంటూ ఉంటారు. కానీ ఈవిడ మాత్రం టైగర్ పేరు నిలబెట్టుకుంటూ ఎప్పుడు ఏ విషయం వచ్చినా ఉన్నదున్నట్టు క్యాండిడ్గా కుండ బదలొకటి మాట్లాడతారు. ఆవిడే ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చారు కదా, అందరికీ సుపరిచిత నటీమణి రాధా ప్రశాంత్ గారు. ఆవిడతో ఇవాళ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఐఎమ్ సో వెయిటింగ్ ఫర్ దిస్. రాధా ప్రశాంత్ గారు, మీకు నేను ఇస్తున్న బిరుదు, మేము సగౌరవంగా ఇస్తున్నది మరొక రేఖ. థ్యాంక్ యూ. మీ కట్టుబొట్టు గారు, థ్యాంక్స్ అలాట్. నేను కూడా అంటే ఇచ్చే బిరుదు నేను లాస్ట్కి చెప్తాను మీకోసం కూడా. జస్ట్ డింపుల్ కపాడియా లైక్ దట్. అంటే ఏమంటారు మీ అది ఈ చిక్స్కి ఏమంటారు? అది డింపుల్సేనా? సో అంటే మీ వాయిస్ వింటేనే ఆ వాయిస్లోనే ఉంది అంటే ఒక గర్జన. అంటే ఎలా మాట్లాడతారు, ఎట్లా ఎదుటి మనిషిలో నుంచి అంటే ఉన్న వాస్తవాల్ని తీసుకొని సమాజానికి ప్రజెంట్ చేస్తారన్నది స్పెషల్గా మీకంటూ ఒక ముద్ర ఉంది. ఈరోజు మీ ముందుండి నేను మాట్లాడడం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ అలాట్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ స్పీకింగ్ టు యూ అండి. మిమ్మల్ని ఆర్టిస్ట్గా ఆఫ్ కోర్స్ నేను మన పరిచయం, వ్యక్తిగత పరిచయం తర్వాత మాట్లాడదాం. బట్ రాధా ప్రశాంత్ గారు, జీవితం ఎలా ఉంది? అండ్ మీరు ఇంత అందంగా చక్కగా చీర, మీ కట్టు బొట్టు, ఈ బొట్టు, ఈ ఇన్స్పిరేషన్ అంతా ఎక్కడదండి? ఇది అమ్మ, మదర్ ఫ్రమ్ ది బిగినింగ్. చేతి నిండా గాజులు, పెద్ద బొట్టు పెట్టుకోవడాలు, ఇవన్నీ విలేజ్. అంటే మేము ఆ వాతావరణం నుంచి వచ్చాము. అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చింది. ఏ ఊరు? కాశీనగర్ అని చెప్పేసి ఒరిస్సా స్టేట్, అంటే గజపతి డిస్ట్రిక్ట్. అంతకుముందు గంజాం కింద ఉండింది. ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ని గజపతి రాజులని ఉన్నారు. అవును, మా ఊరు ప్రక్కనే పరళకిమిడని ఆ రాజుగారి పేరు ఆ జిల్లాకి పెట్టడం జరిగింది, గజపతి అని. సో కాశీనగర్ అనే గ్రామంలో నేను పుట్టానండి. మా నాన్నగారి పేరు తమటాల వెంకన్న నాయుడు, మా అమ్మగారి పేరు తమటాల పగడాలమ్మ. వారి పెద్ద సంతానం, అంటే పెద్ద కూతురు. నా తర్వాత ఇంకా ముగ్గురున్నారు, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఇట్లా చాలా అంటే యాక్చువల్లీ అంటారు కదా మామూలుగా ఏదో ఒక చుట్టరికం కలుపుకుందామని చూస్తాం మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు. అంటే మా అమ్మమ్మ గారిది బరంపురం. ఓ, ఒరిస్సా. బెరంపూర్ అంటే అక్కడి నుంచి మాకు మోస్ట్లీ 70 కిలోమీటర్స్. పర్లాకమిడి నుంచి బెరంపూర్, ఇచ్చాపూరు, బెరంపూరు. జోష్ణ అమ్మ అంటే నాకు మదరే. అమ్మగారు రేడియో భానుమతి గారు, వాళ్ళ అమ్మగారు తొలితరం ఫస్ట్ రేడియో తెలుగు ఫీమేల్ అనౌన్సర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆవిడే బరంపురం, వాళ్ళ నాన్నగారు బరంపురం. సంతోష్ మాత పూజలు నేను చేస్తే మేము ఉద్యాపనికి బెరంపూరే వెళ్ళేవాళ్ళం. అక్కడ థియేటర్ ఒకటి ఉంది, ఆ థియేటర్ పేరు ఏదో ఆ థియేటర్ ప్రక్కనే ఇప్పుడు మన సంతోష్ మాత గుడి. బెరంపూరు ఫేమస్ మాకు, అంటే పెద్ద పట్టణం మాకు. అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడ్డారు. మొత్తానికి జీవితం అలా తీసుకొచ్చింది మిమ్మల్ని ఇంత దూరం. యా, కానీ రాధా ప్రశాంత్ గారు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలి. మీరు ఇంత ఓపెన్ గా ఉంటున్నారు, మీకు ఎప్పుడు కష్టం రాలేదా? వాళ్ళు వీళ్ళు అంటే మళ్ళీ రోల్స్ పోతాయి, మళ్ళీ నాకు పాత్రలు ఇవ్వరు, నాకు వాళ్ళ గురించి కామెంట్ చేసి ఎప్పుడు రాలేదా? నాకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు. ఇచ్చేవాడు ఎప్పుడు ఏం మాట్లాడినా ఆవిడ మాట్లాడేది వాస్తవమా కాదన్నది చూసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేనేమన్నా నా కోసం మాట్లాడుతున్నానా, పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నానా, వాస్తవాలు మాట్లాడుతున్నానా, వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇచ్చేవాడు ఎట్లాగైనా ఇవ్వాలి అనుకుంటే ఆవిడలో వర్త్ ఉంది, మనకు కావాల్సింది ఆర్ట్. మనం ఒక క్యారెక్టర్ పెట్టుకున్నామంటే ఆ క్యారెక్టర్ వరకే మనము చూసుకోవాలి. ఆవిడ పర్సనల్ మాకు అవసరం లేదు అనుకునేవాడు ఎలాగైనా తీసుకుంటారు, ఎలాగైనా ఇస్తారు, తీసుకుంటారు. ఇవ్వని వాళ్ళకి ఇంకా మరి దానికి ఇప్పుడు నిద్రపోయేవాడికి ఎవడైనా లేపగలడు, నిద్రపోతున్నట్టు నటించేవాడికి ఎవడు లేపుతాడు? లేపలేడు కదా. సో నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. అది తెలీదు బ్లడ్లో ఉందో లేకపోతే అనుకుంటాను. నేను ఇంతే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇట్లాగే. చాలామంది అన్నారు, మీరు ఎందుకు అలా మాట్లాడాలి, మీ భవిష్యత్తుని మీరు చూసుకోవాలి, మీ అంత గొప్పవాడు లేడని ఎవరు మీకు ఏదో ఒక ఆఫర్ ఇస్తారంటే మీరు కొంచెం పొగిడితే ఏం పోతుంది? నేను అన్నాను, పొగిడితే ఏమొస్తుంది? ఇప్పుడు పొగడొచ్చు, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అనొచ్చు.
మరి ఏ విధంగా నేను పొగడాలో నాకు పొగటం కూడా తెలియదండి. ఏది ఫీల్ అయితే అది వాగేస్తాను, ఇంకంతే. అంటే చాలా తక్కువ మందికి ఆ ధైర్యం ఉంటుంది, అంత అమాయకంగా అంత ముక్కుసూటిగా ఉండడం. బట్ మొత్తానికి కొన్ని అంశాల మీద కొన్ని సందర్భాల్లో మీరు వార్తల్లోకి రావడం అండ్ రాధా ప్రశాంత్ గారు ఏమిటి ఇలా మాట్లాడుతున్నారని కొంతమంది సర్ప్రైజ్ అవ్వడం అన్ని జరిగింది. ఇల్లు తగలబడిపోతే మీకే ఎవరు ఆదుకోవడం? ఇల్లు తగలబెట్టారు, తగలబడిపోలేదు. మా మదర్ చనిపోయిందని నేను ఊరు వెళ్ళాను, ఒరిస్సాకి వెళ్ళాను, కాశీనగర్కి. నేను వచ్చేటప్పటికి 1 month 10 days ఏమైంది ఆ కార్యక్రమాలు అవన్నీ అయ్యి వచ్చేటప్పటికి. డూప్లికేట్ తాళాలు తయారు చేసేసి సీసీ కెమెరాలు మా ఇంట్లో ఉన్నాయి, అవి పని చేయకుండా కింద అనమాట ఒక 3 స్విచ్లతో ఎంసీబీలో ఏవో అంటారు కదండి, మెయిన్ స్విచ్ మెయిన్ ఆఫ్ చేసేసి అది రికార్డ్ అవ్వకుండా డూప్లికేట్ తాళాలు తయారు చేసి లోపల ఏ స్ప్రే వేసారో ఏమో తెలియదు. నేను వచ్చిన అక్కడ 2-3 రోజులకే స్పాట్ పెట్టారు వాళ్ళు. చాలా కష్టం. స్పాట్ పెట్టారు, ఫుటేజ్ తీస్తామని వచ్చి ఇల్లు మొత్తం కాలిపోయండి. 9 crores రూపీస్ వర్త్ ఉన్న యాంటిక్స్ నా ఇంట్లో ఉండేవి, పెయింటింగ్స్ కానీ. ఈవిందో రాష్ట్రపతి అవార్డు 2013లో నేను ఏదైతే స్త్రీ శక్తి పురస్కార్ కన్నగి అవార్డు అని తీసుకున్నానో సోషల్ వర్క్, ఆ సైటేషన్ సర్టిఫికెట్లతో సహా కాలిపోయాయి. అయ్యో ఎస్. కానీ మీరు అంటే క్షమించాలి, ఇన్షూర్ చేశారండి అవన్నీ? ఏం చేయలేదండి. నాకు తగలబెడతారని తెలిసి అసలు అంటే ఆ ఊహకు కూడా అందలేదు మీకు? లేదు, నాకేమి అసలు అలా జరుగుతుందని నాకు కల కూడా రాలేదు. వచ్చుంటే నేను నా ఒళ్ళు దగ్గర పెట్టుకునేదాన్ని, ఇన్సూరెన్స్ చేయించుకునేదాన్ని. తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాంటాక్ట్ చేశారా? చేశాను, వెళ్ళి చెప్పాను, ఎవరు స్పందించలేదు. అక్కడ వెళ్ళి నేను చెప్పడం కూడా జరిగింది, నాకు ఇట్లాగ అయింది అని. అంటే చెప్పినంత మాత్రాన్ని వీళ్ళేదో నాకు ఏదో లక్షలు నాకు ఏవో డొనేషన్లు వచ్చేస్తాయని కాదండి. కనీసం నాకు పలకరించాలి ఒక మెంబర్గా, కనీసం ఫోన్ చేసి పలకరించాలి, ఏమైందండి, ఎట్లా జరిగిందండి. కరోనా నేను అక్కడున్న పిఏలే అవాయిడ్ చేస్తున్నారు. ఆ సురేష్ని గణేష్ అని ఒక ఇద్దరికి పెట్టున్నారు మా అసోసియేషన్లో. ఎవరైనా వస్తే వీళ్ళు వెళ్ళేటప్పటికి ఉండరు. ఎట్లా విని నేను 2-3 సార్లు నేను ఆన్ లెటర్ కూడా ఇవ్వటం జరిగింది అక్కడ. నాకు ఇట్లాగా జరిగిందండి, జస్ట్ ఫోన్ చేస్తే ధైర్యం, ఇంకేం లేదు. నాకేదో ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఫుల్ఫిల్ చేస్తారని కాదు, బట్ పలకరిస్తే ఒక ధైర్యం, మనకు ఒక భరోసా. అంటే ఒక అసోసియేషన్ నుంచి మాకు ఒక ఫోన్ చేసి పలకరించారు కదా అని. వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళి పలకరించారు. హాస్పిటల్లో వేరే ఆర్టిస్టులు ఉంటే పలకరించడం, ఈ కృష్ణానగర్లో చిన్న ఆర్టిస్టులకు వచ్చేసి ఫుడ్కి సంబంధించిన రైస్ అని, పప్పులని, ఉప్పులని ఇవ్వటం, ఇలాంటి కొంతమందికి పబ్లిసిటీ కోసం చేశారో అది ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు. కానీ అందరికీ చేయలేదు. మీకు ఏం చేసి ఉంటే స్పందనగా అనిపించేది ఒక ఆర్టిస్ట్గా? నాకేం చేయకపోయినా పర్వాలేదండి, కనీసం పలకరించి ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఐమ్ జస్ట్ ఆస్కింగ్, నాకు తెలియదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరిధిలో వ్యక్తిగతంగా జరిగిన ఇలాంటి నష్టాలకు కూడా వాళ్ళ అసోసియేషన్లో ఉంటుందా అండి? వాళ్ళకి ఏమైనా చేయగలగాలని ఉంటుందా? వాళ్ళకి ఉంటుంది అంటే వాళ్ళకి తెలియాలి. అసలు ఉండేవాళ్ళైతే కనీసం నేను ఆర్టిస్ట్ని కానా, నేను వాళ్ళతో ఏమైనా గొడవలు నాకు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు కాంపిటీషన్, నేనేమైనా ఆర్టిస్ట్గా వాళ్ళకి కాంపిటీషనా? ఎవరి వేషాలు వాళ్ళు వేసుకుంటున్నారు. నేను ఇప్పుడు పెళ్ళి 20 ఏళ్ళు అయింది, ఒక మూవీలో కూడా నేను ఒక వేషం కూడా నేను వేయలేదంటే వెయ్యాలని నాకు ఉంది, వెయ్యాలి, ఆఫర్ వస్తే చెయ్యాలని. గుడ్డివాడికి ఏం కావాలి, చూపు రావడమే కదా. ఒక ఆర్టిస్ట్గా నాకేం కావాలి, దట్టు నేను స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని. 7-8 వేల నాటకాలు నేను ప్రదర్శనలు ఇచ్చి రాజీవ్ గాంధీ చేతుల మీదుగా కూడా ఉత్తమ నటి అవార్డు 12వ ఏట 13వ ఏట నేను తీసుకున్నాను న్యూఢిల్లీలో, అలహాబాద్లో. తర్వాత వచ్చేసేమో కళాసాగర్ అవార్డు 87లో నేను తీసుకున్నాను, మెడ్రాస్ కళాసాగర్. అప్పుడు వచ్చి స్కట్ బ్లౌజులు, నేను మెచ్యూర్డ్ కూడా కాలేదు నేను అప్పుడు. 12వ ఏటో 13వ ఏటో అది కూడా. తీర్పు అనే నాటికి అన్ని పేపర్లో వచ్చింది. దాసరి గారు, వాళ్ళు రజనీ గారు, రాధ, అప్పుడున్న హీరోయిన్, వీళ్ళందరినీ, మోహన్ బాబు గారు, అందరినీ, అంజలిదేవి గారు, అందరూ వచ్చారు ఆ షోకి. ఈ పరుచూరి బ్రదర్స్ అందరి ముందే నేను ఉత్తమ నటి అవార్డు తీసుకున్నా. మరి అవన్నీ ఈరోజు కాలిపోయాయండి. నాకు ఆస్తి కాలిపోతే నేను సంపాదించుకోవచ్చు, లేదు గుంపుల్లో గోవిందం. ఇప్పుడు కరోనా వచ్చి కొన్ని కోట్ల మంది పోయారు, అంతకంటే గొప్పదాన్ని నేనేం కాను. ఇంకా నాకు నూకలు చెల్లలేదు, నేను బ్రతికున్నాను, సంతోషం. అట్లీస్ట్ పలకరించొద్దండి, ఏం కావాలి ఇంతకంటే? ఆర్టిస్ట్గా నాకు వేషం ఇమ్మంటే ఇంతవరకు నా ఫోటోలు కంప్యూటర్లో పెట్టరు, ఎవరు వస్తే చెప్తున్నారో లేదు మరి భగవంతుడు వాళ్ళే వేషాలు వేసుకుంటారు. అందులో ఎవరైతే మెయిన్ పర్సన్స్, సెక్రటరీలు కావచ్చు, మెంబర్లు కావచ్చు, ఈసీ ఏ బేసిస్ మీద, ఎందువల్ల వాళ్ళకి, ఎందుకో వాళ్ళకే తెలియాలి. మరి ఎందువల్ల వాళ్ళు చెప్పాలి. సో వాళ్ళు అంటే ఎవరెవరండి? నిర్మాతలా లేకపోతే? నిర్మాతలు కాదండి, నిర్మాతలు, డైరెక్టర్లు అంటే వేషం ఇస్తే మనం చేస్తాం. అసోసియేషన్ అయితే అసోసియేషన్ ఒకటి ఉంటుంది, కష్టం వచ్చేటప్పుడు పలకరించాలి, స్పందించాలండి. ఒక వేషం లేదని మేము అర్జీలు పెట్టుకుంటాం. ఏంటి అర్జీలు అంటే ఒక లెటరు,
ఏమండి మేము సో అండ్ సో ఆర్టిస్ట్ని, నా పేరు ఇది, నేను చెయ్యాలనుకుంటున్నాను, ఏమైనా ఆఫర్లు వస్తే మా అసోసియేషన్కే కదా సంప్రదిస్తారు, ఎవరైనా కొత్తగా సినిమాలు తీస్తే ఆర్టిస్టులు కావాలంటే నా పేరు మీరు సజెస్ట్ చేయండి అని చెప్పడం జరిగిందండి. మరి ఇంకేంటి ఇంతకంటే చెప్తాము? ఒక మెంబర్గా, ఒక లైఫ్ మెంబర్గా ఎప్పటి నుంచో జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళందరితో మీ ఇంటర్వ్యూలన్నీ చూశానండి నేను ఆన్లైన్. వాళ్ళందరితో కలిసి నటించిన అందరితో నటించినా కూడా ఈరోజు నేను చేసిన తప్పేంటండి, నేను టైంకి వెళ్ళకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు, నాకు వేషం ఇచ్చి నేను చేయకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు, నేను డిమాండ్ చేసినా నాకు అవాయిడ్ చేయొచ్చు. అసలు వాళ్ళే వేషాలు వేసుకుంటారు. వాళ్ళలోనే ఇప్పుడు అక్కడ 1000 మంది మెంబర్స్ ఉన్నారు మేడం, 1000 మంది మెంబర్స్కి వీళ్ళ ఆఫర్లు ఉన్నాయా ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో? నేను అడుగుతున్నాను. అంటే అది లేకపోవడం అన్నది కారణం ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు కొంతమంది చేతుల్లోనే ఉందంటారు. అయితే ఇప్పుడు కారణం ఏంటంటే వీళ్ళు నిలదీయాలి. ఇప్పుడు సీరియల్కి కావాలంటే మెడ్రాస్ నుంచి, బెంగళూరు నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఆర్టిస్టులకి, మెడ్రాస్ నుంచో ఎక్కడి నుంచో వాళ్ళకి ఇష్టం, ఛానల్ వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. మరి ఇక్కడ చాలా మంది ఇంద్రనగర్, కృష్ణానగర్లో ఆర్టిస్టులు ఫుడ్ లేని వాళ్ళు, బోనీలు లేని వాళ్ళు, రూమ్ రెంట్లు కట్టుకోలేని వాళ్ళు, ఇదే మరి మా అసోసియేషన్లో మెంబర్షిప్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు బోనీలు లేకుండా అప్పులు వాడుకొని తింటున్నారండి. చాలా కష్టంగా ఉంది. మరి అలాంటి వాళ్ళకి వీళ్ళు ఏం ముద్రిస్తున్నారు చెప్పండి. మేము కరోనా వస్తే మేము పప్పులు ఇచ్చాము, ఉప్పులు ఇచ్చామంటే ఇచ్చారు, కరెక్టే, మీకు ఫండింగ్ ఉంది, మీరు ఇచ్చారు. ఎక్కడి నుంచి మీరు ఇచ్చారు? మరి మిగతా ఆర్టిస్టులకి ఎందుకు మీరు ఇల్లు కాలిపోయినా పలకరించరు, మనిషి హాస్పిటలైజ్ అయినా పలకరించరు? ఏంటి మీకు మాకేమైనా వైరమా? లేదా ఏమైనా మన ఆస్తు గొడవలు ఉన్నాయా వాళ్ళకి నాకు? వాళ్ళు ఆర్టిస్టులే, నేను ఆర్టిస్ట్నే. బ్రతుకు తెరువుకి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చామండి. అందరూ ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్నారు, అందరూ బాగుండాలి. బెంగళూరు వాళ్ళు బాగోకూడదు, కేరళ వాళ్ళు బాగోకూడదని కాదు నా ఇంటెన్షన్, అందరము చెయ్యాలి. కానీ ఇక్కడున్న వాళ్ళకి కూడా మీరు గుర్తించాలి కదా. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది అడుగు తింటున్నారో ఒక మీడియా వాళ్ళు వెళ్ళి మా అసోసియేషన్ ఎలక్షన్ జరిగే ముందు ఆర్టిస్టులు ఒక్కసారి ఇంద్రనగర్, కృష్ణానగర్లో దయచేసి మీరు కెలకండి. మా అసోసియేషన్లో మెంబర్స్ ఎవరైనా ఉన్నా, మెంబర్లు కాని వాళ్ళైనా మీ పరిస్థితి ఏంటి, మీ స్థితిగతులు ఏంటని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ వాళ్ళకి. మీరు వెళ్ళి అడగండి, నేను చెప్పానని కాదు, వాళ్ళ ఫీలింగ్స్ మీరు దయచేసి మీ అంత ధైర్యంగా చెప్తారండి బయటికి? చెప్పాలండి. చెప్పకపోతే మొగమాటానికి వెళ్తే కడుపు వచ్చింది అన్నట్టు అవుద్ది. చెప్పాలి. ఆకలి ఏదైనా ఆకలి ఆగదు, ఆకలి ఆగదండి. కానీ చాలా చేసామని చెప్పి బోల్డ్ అంతా ఇప్పుడు ఎవరు చేయరంటారా? ఎవరికి సంకల్పం లేదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? సందర్భాలు ఎన్నున్నా కూడా వీళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు వేషాలు వేస్తున్నారు, ఏవో సినిమాల్లో వస్తే వీళ్ళే కనిపిస్తున్నారు. 1000 మంది ఆర్టిస్టులు ఉన్నారు, 1000 మందిలో చిన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. అందులో కొంతమంది ఆర్టిస్టులు అప్పట్లో చేసేవాళ్ళు. ఆ ఆర్టిస్టులకి ఇప్పుడు ఎక్కడ వేషాలు ఉన్నాయండి? మెంబర్షిప్ ఉంది అంటే ఊ కొట్టడానికి ఉంది, మాకు మెంబర్షిప్ ఉంది మా అసోసియేషన్లో అని చెప్పుకోవడానికి. ఎంతమంది లేరు కృష్ణానగర్, ఇంద్రనగర్లో? ఏ మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ అడుగుతున్నారు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయని? రేపు ఎలక్షన్ అప్పుడు ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు వస్తారు, అందులో మెంబర్ అయినా ప్రతి వాళ్ళు ఓటు వేయడానికి వస్తారు. ఆ రోజు కెలకండి, వాళ్ళ బాధలు చెప్పమనండి. చెప్పరు, మీరు అన్నట్టు కొందరు చెప్పరు. చెప్తే ఈ ఉన్న మెంబర్షిప్ తీసేస్తారేమో, క్యాన్సిల్ చేస్తారు. తర్వాత వాళ్ళు కాంట్రవర్సీ క్యాండిడేట్స్ అని చేస్తారు. ఇది చెప్పరు కొంతమంది, ఎందుకంటే పర్వాలేదు, ఏ మగమాటమో ఏ తప్పుడు పనులు చేసుకోవాలనే దిక్కుమాలి వేషాలు వేసుకుంటూ బ్రతుకుతాం. కానీ ఒకవేళ పొరపాటున నోరు జారితే ఆ మెంబర్షిప్ తీసేస్తారో, లేకపోతే ఇచ్చిన వాళ్ళని ఎవరని ఈ మొగమాటానికి కొందరు ఇట్లా తగలబడుతున్నారండి. కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తున్నారండి, నేను బయట ఎక్కడ కనిపిస్తే మేడం మా పరిస్థితి ఇదని చెప్తున్నారు. నేను ఎలా గడుస్తుంది రాధాప్రశాంత్ గారు? వాళ్ళకి ఏడుపు వస్తుంది. లేదు గడుస్తుందంటే ఏం చేస్తారు? మాకు దిక్కు లేక ఎవడో వస్తాడంటే మేము పోతున్నామని కూడా చెప్తున్నారండి. టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను. అంత దారుణంగా ఉంది. అంతే, మాకు దిక్కు లేదు, మేము రూమ్ రెంట్లు గడవు, మాకు ఫుడ్ లేదు, ఏ తప్పుడు పనులకో అలవాటు పడ్డాము. ఇల్లు వాకళ్ళు వదిలేసేసి, ఊరు వదిలేసి, మొగుడు కూడా ఉంటే వదిలిపెట్టేసి, తల్లిదండ్రులకు కూడా వదిలిపెట్టేసి ఇక్కడ తగలబడతామని వచ్చాము. ఇప్పుడు మేము వెళ్ళినా మాకు వాళ్ళు ఆదరించరు. ఏ తప్పుడు పనో ఏదో ఇక్కడే చావాలి, ఇక్కడే బ్రతకాలని చెప్పేసి అంటున్నారండి. ఏంటండి అలాంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఇన్నాళ్ళైతే ఫోన్లు చేసేవాళ్ళు ఎలక్షన్ వస్తే, మాకు ఓటేయండి అనో లేకపోతే మా ప్యానల్ ఇదనో. ఇప్పుడు ఫోన్లు లేవండి, వాయిస్ రికార్డ్ చేసేయడం, పెట్టేయటం. అంటే మీకు ఇష్టం ఉంటే మీరు వచ్చి మేము నిలబడుతున్నాం, మీరు వెయ్యండి అని. ఏంటండి ఇది? సోకు ప్యాకెట్ వీపు తాపులు కాసిందని. బయట ఓట్లు వస్తే వీళ్ళు కూలిచ్చి కొట్టించుకున్నట్టు ఒక్కొక్క లీడరు ఓటు కింద మందు, మసానం, మార్బలం అని చెప్పేసి పొలిటికల్ ఫీల్డ్లో తగలబెడుతున్నారు. అది వేరు పక్కన పెడితే వీళ్ళేమీ డబ్బులు ఇవ్వరు కదండి మెంబర్స్కి ఓటు వేసినందుకు. కనీసం ఫోన్ చేసి చెప్తే ఏమైందండి? ఫోన్ చేసి ఏమండి మేము
ఇలాగ కాంటెస్ట్ చేస్తున్నాము. దయచేసి మీరు వచ్చి ఓటేయండి. ఏం పోతుందా? ఎవరు చేయట్లేదు. ఫోన్ కాదండి, రికార్డ్ అండి. అదే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు రాధాప్రశాంత్ గారు? మొత్తం కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు 5గురా? ఏదో నాకు లెటర్ రాశారమ్మా, అందులో లెటర్ ఉంది, తీసి నాకు ఒకసారి. నాకు ఈ అంత పెద్ద మీకు లెటర్ వచ్చిందా? నాకు ఇప్పుడు మీకు మీరు ఇక్కడికి నేను బయలుదేరే ముందే పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఒక నిమిషం. ఇది నాకు లెటర్ రాశారండి. నేను ఇంక ఓపెన్ చేసి చదివా. ఇది ఎందుకంటే మీరు ఫోన్ చేశారు కదా. చూడండి స్వప్న గారు, ఏం తప్పలేదు, ఏముంది. ఇప్పుడు మన వాస్తవాలు మాట్లాడుకుంటున్నాము, అందులో ఉన్న వాస్తవాలే మనం ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్. మీరు చదివితే మీరు జూమ్ కూడా చేస్తారు. టు ఆల్ ద మెంబర్స్ ఇది చూపిద్దాం. ప్రెసిడెంట్ 1 పోస్ట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 1 పోస్ట్, వైస్ ప్రెసిడెంట్స్ 2 పోస్ట్, జనరల్ సెక్రటరీ 1 పోస్ట్, జాయింట్ సెక్రటరీస్ 2 పోస్ట్, ట్రెజరర్ 1 పోస్ట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 18 పోస్టులు. ఈ పోస్టులు అన్ని పెట్టినట్టు పెట్టారు. అది నాకు వచ్చే ముందు సైన్ పెట్టాను, లెటర్ తీసుకున్నాను. మిగతా మీరు చూపించవచ్చు. బికాజ్ ఎందుకంటే నాకు వచ్చే ముందే వచ్చింది. నేను డేట్తో సహా నేను అక్కడ పోస్ట్ మ్యాన్ వస్తే నేను ఇది ఎప్పుడు బేసికల్ ఎలక్షన్ షెడ్యూలు ఇచ్చారు. డేట్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఓకే, డేట్స్ ఆఫ్ విత్డ్రావల్, డేట్ ఆఫ్ పోలింగ్ ఏమో మనకి వెన్యూ ఆఫ్ పోలింగ్ సండే 10th జరుగుతుంది. అది వాళ్ళు వచ్చే ముందే నాకు ఈ లెటర్ వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతం జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ గారు, ప్రెసిడెంట్ నరేష్ గారు, అండ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, వి రాజశేఖర్ గారు, అండ్ ట్రెజరర్ రాజీవ్ కనకాల్ గారు. వీళ్ళెవరూ ఏం చేయలేదంటారా? ఎవరికి చేశారో నాకేం చేయలేదు, ఏం తెలియదు. ఇప్పుడు పోటీ చేస్తున్న క్యాండిడేట్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా నా అభిప్రాయం ఏదైనా కూడా నేను ఒకటే ఆర్టిస్ట్గా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వాళ్ళ రాజకీయాలతో నాకు పని లేదు, వాళ్ళు తొక్కుడు ఎక్కుడుతో పని లేదు. ఆర్టిస్టులు ఇప్పుడు వీళ్ళైతే కొంతమంది డబ్బు సంపాదించుకున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ అలాట్. వాళ్ళు చేసుకున్న పుణ్యము, గత జన్మలో చేసుకున్న అదృష్టం అని నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి అందరినీ ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చున్నారు. నేను 7-8 ఏళ్ళ నుంచి నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను, నేను చేస్తానండి. నాకు ఒక వేషం ఇస్తే నేను చెయ్యాలనుకుంటున్నాను. మీరు రెమ్యూనరేషన్ ఏమి ఇచ్చినా పర్వాలేదు. ఇచ్చేవాళ్ళు పెద్ద బ్యానర్ల వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు మేము అంత ఇవ్వలేమమ్మా, మాది చిన్న బ్యానర్ అని చెప్పేసి చెప్తారు. నా మొఖానికి ఎలా నెట్టుకొస్తారు రాధాప్రశాంత్ గారు? క్షమించండి అడుగుతున్నారు. ఏముందండి, అప్పుడప్పుడు నేను గోల్డ్ కూడా నేను ఒక్కొక్కసారి బ్యాంకులో తాకట్టు పెడుతుంటాను. అవసరం ఉంటే నేను అమ్మేస్తుంటాను. ఎవరైనా నా ఇంటి ముందుకు వస్తారు, నాకు డొనేషన్ అడుగుతారు. నేను సోషల్ వర్కర్గా నేనేమీ చేయకపోతే ఈవిడేమి ఉద్ధరిస్తుందని వచ్చి వాక్కుంటూ వెళ్తారు. ఒంటి మీద వస్తువులు నేను 2 కిలోలు గోల్డ్ అమ్మానండి. ఇక్కడ సిద్ధి జ్యువెలరీ అని చెప్పేసి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మన ఎక్కడుంది లాల్ బంగ్లా, మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. సురేష్ అన్న అతను ఓనరు. ఈవిడ ఎన్నిసార్లు ఇక్కడ గోల్డ్ తీసుకొచ్చి అమ్మిందని మీరు అడగవచ్చు. నేను పేర్లతో సహా చెప్తున్నాను. దాచుకోవడానికి ఏముంది, ఎస్బీఐలో నేను తాకట్టు కూడా పెడుతుంటాను, ఫిల్మ్ నగర్ బ్యాంకులో బ్రాంచ్లో. అంతే. ఇంత కష్టంలోంచి, ఇంత కష్టమైన ఫీల్డ్లో మీరు మనుగడ సాగిస్తూ, అంటే ఏమన్నా మీరు ఎప్పుడైనా కుండబద్దలు కొట్టి మాట్లాడతారని చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేస్తారనిపించిందా? అలా ఏం లేదు. నాకేం నేనేం మాట్లాడతాను, నాకు తెలిసిందే మాట్లాడతాను. ఒకళ్ళు చెప్పింది నేను విన్ను, ఒకళ్ళు చెప్పినట్టు నేను చేయను. నేను 3 years నుంచి నేను చెప్తున్నాను మా అసోసియేషన్లో, నా పరిస్థితి బాగాలేదండి. సోషల్ వర్కర్గా నా స్థలాలో నేను దాచుకున్న ఎఫ్డీలో క్యాన్సిల్ చేసి నేను కొన్ని దాన ధర్మాలు చేశాను. నాకు 2 years నుంచి ఇన్కమ్ లేదు, ఇన్కమ్ సోర్సెస్ లేదు. నేను వేషం ఇస్తే చేస్తానని చెప్పేసి అన్నాను. నాకు ఇంతవరకు వేషం కూడా ఇవ్వలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రతి సంవత్సరం మేము కడతాం 15,000, 12,000 ఫస్ట్ ఉండేది, ఆ తర్వాత 15,000 చేశారు. 2 years నుంచి నేను కట్టుకోలేనండి, సారీ. నాకు నా ఇల్లు కూడా కాలిపోయింది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి నేను అప్లై చేసుకుంటున్నాను అని అంటే 3 years తిరిగి అప్లై చేస్తే మనం ఎప్పుడో వెళ్తే ఒక కార్డు ఏదో ఇచ్చారు. ఇంతకుముందు నాకు ఒంట్లో బాగాలేకపోతే నేను మా అసోసియేషన్కి నేను ఫోన్ చేయలేదు. 3 lakhs ఎంతో నాకు బిల్ అయ్యింది, హాస్పిటల్లో కట్టుకున్నాను. బికాజ్ ఈ వెన్నులో పెయిన్, ఈ బ్యాక్, అది 1 year అనమాట. ఫిజియోథెరపీ చేశారండి అపోలో హాస్పిటల్ నుంచి. ధనంజయ అని ఒక ట్రైనింగ్ డాక్టర్ వచ్చి అది మిషన్లు పట్టుకొని వచ్చి ఫిజియోథెరపీ అని ఇక్కడ మిషన్ పెట్టి అది జెల్ అప్లై చేసి ఇక్కడ నుంచి ఇంతవరకు 1 year. దానికి 3 lakhs 4 lakhs బిల్ అయింది. సరే, అది నా పర్సనల్, నేను ఇచ్చుకున్నాను. ఇవన్నీ బిల్లులు పెట్టి మీరు పాస్ చేయండి అంటే మనిషి చనిపోతే 3 lakhs ఇస్తారంట. ఎవరైనా చనిపోతే 3 lakhs ఇస్తారంట. మరి 3 lakhs కోసం ఎవరు చనిపోతారండి? సరే, చిన్న ఆర్టిస్టులు ఇప్పుడు అదే పని చేస్తారులేండి. ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు అప్పులు వాడి ఒళ్ళు అమ్ముకున్న ఎవరు వచ్చేవాడు లేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక అటు వేస్తామంటే వేషాలు లేక, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణం విసిగిపోయి అప్పులు తెస్తారు కదా, వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఆ పిల్లలు ఎవరైనా ఉంటే ఈ 3 lakhs వస్తాయి అసోసియేషన్ నుంచి, మేము పోతున్నాము, మీరు ఈ అప్పులు తీర్చేయండి అని. దారుణంగా ఉందండి. అవును, అలా చేస్తారు. కానీ
ఒళ్ళు కూడా అమ్ముకుంటారు. ఎందుకు అమ్ముకోరండి? ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, వేషాలు లేకపోతే ఎక్కడికి వెళ్తారండి? వాళ్ళు కూలి పని చేయరండి, సిగ్గు. ఇప్పుడు మేము సినిమా ఫీల్డ్లో సినిమా పనే చేస్తాం. మేము సినిమా పని, మాకు ఇక్కడ ఫుడ్ లేకపోయినా గడ్డి పెట్టినా తిట్టినా ఇంకేదనుకున్నా ఒక ఫ్యామిలీలో గొడవ వస్తుందండి. ఇండస్ట్రీ కూడా ఒక ఫ్యామిలీ లాంటిది. ఇప్పుడు వీళ్ళని క్షమించండి ఇలా ఇంత ఓపెన్గా అడుగుతున్నందుకు. వీళ్ళందరినీ వీళ్ళు క్లయింట్స్గా వస్తున్న వాళ్ళు తెలిసి ఇండస్ట్రీ వాళ్ళ బయట వాళ్ళ? ఎవరు? ఒళ్ళు అమ్ముకోవడానికి. కావాలని ఎవరు అమ్ముకోరండి. కానీ ఇప్పుడు వీళ్ళు బయట వాళ్ళ ఇక్కడ వాళ్ళని కాదు, సినిమా ఇండస్ట్రీకి నమ్ముకొని జూనియర్ ఆర్టిస్టులుగానో లేకపోతే ఒక మెంబర్షిప్ తీసుకోనో ఏదో వేషం వస్తే మేము వచ్చేసేమో ఏదో తెర మీద కనిపిస్తాం, మాకు ఫుడ్ కూడా గడిచిపోతుందని తెలుసో తెలియకో ఇండస్ట్రీకి వచ్చి తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి అటు ఊరు వెళ్ళలేక ఇక్కడ ఉంటే బ్రతుకు తెరువు లేక వేషాలు లేక అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారండి. ఇప్పుడు నేనే ఎన్ని రోజులు అమ్ముకుంటాను? వస్తువులు ఉన్నన్ని రోజులు అమ్ముకుంటాం. తర్వాత ఏం చేయాలి? కష్టపడాలి. ఏదో జాబ్ చేసుకోవాలి, ఎక్కడ జాబ్ జరిగితే జాబ్ చేసుకోవాలి, లేదా ఏదైనా బిజినెస్ అమ్మేసేసి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి. అందరూ వ్యాపారం చేసుకునే దానికి పెట్టుబడులు అందరికీ ఉంటాయండి? ఉండవు. అసలు ఆ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ఉండదు కదండి. చాలా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎంతో మంది తెలుసో తెలియకో ఇండస్ట్రీలో ఇరుక్కుపోయి ఇక్కడ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళలేరండి వాళ్ళు. మీరు ఇంత వాస్తవాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా రాధాప్రసాద్ గారు, మీరు ఓటు వేస్తారా? ఎవరు? మీరు. ఎందుకు వేయను? ఓటింగ్కి వెళ్తారు. మరి ఏ బేసిస్ మీద వేస్తారు? ఎవరు మంచి చేస్తారు వీళ్ళలో ఉన్న వాళ్ళలో అని అనుకుంటున్నారు? ఇప్పుడు పేరు చెప్పకపోయినా నాకు అంటే జస్ట్ మీకు ఏ బేసిస్ మీద ఏ ప్రాతిపదికన వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళకంటే బెటర్ అని మీరు? నేను మంచి చెడ్డ అన్నది నాకు నేను బాధల్లో ఉంటేనే ఒక్కళ్ళు కూడా పలకరించలేదు. కానీ ఇప్పుడు ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నట్టు ఇప్పుడు మనకు ఓటు హక్కు ఉంది. లీడర్లందరూ మంచి వాళ్ళనే మనం వేస్తున్నామా ఓటు? లీడర్లందరూ మనకు ఉద్ధరిస్తారనే వేస్తున్నామా? మనకి హక్కు ఉంది కనుక వినియోగించుకుంటున్నాం ఓటు హక్కుని. మంచివాడైనా నిల్చున్నవాడు చెడ్డవాడైనా ఉద్ధరించిన ఏది అంటే ఉద్ధరించకపోయినా మా హక్కుని మేము వినియోగించుకున్నామని మనం ఓట్లు వచ్చేటప్పుడు ఓటు మనకి ఎలక్షన్స్ అయ్యేటప్పుడు వేస్తున్నాం. ఇది కూడా అంతే. వీళ్ళు మంచి చెడ్డ అనేది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ మంచి చెడ్డ పక్కన పెడితే ప్రతివాడు డబ్బున్నవాడే ఉండడు ఇండస్ట్రీలో. పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, పెద్ద ఆర్టిస్టులు, వీళ్ళందరూ అయితే లక్షలు కోట్లు వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళు వెల్ సెటిల్డ్. చిన్న ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీడియా అడగాలి, మీ పరిస్థితి ఏంటి, మీరు ఎట్లాగ ఇక్కడ మీకు ఇప్పుడు వేషం లేదు కదా, మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారు? ఒకటి అడుగుతాను రాధాప్రశాంత్ గారు, సమంజసంగా మీరు ఇంత సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతు కూలీలు ఉన్నారు, రైతు కూలీలకి వర్క్ దొరకదు అనుకోండి, వాళ్ళ బాధ్యత ఎవరు వహిస్తారు? అలాగే జూనియర్ ఆర్టిస్ట్, అలా ప్రతి రంగంలో మనకి వర్క్ అనేక కారణాల వల్ల వర్క్ దొరకని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమిటి పరిష్కారం అంటే ఎవరెవరు ఆదుకోవాలంటారు? అసోసియేషన్స్ ఆదుకోవాలా, ప్రభుత్వాలు ఆదుకోవాలా, అందరూ ఆదుకోవాలా? ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలకు ఎవరు అప్డేట్ చేయాలి? అసోసియేషన్ వాళ్ళే అప్డేట్ చేయాలి. అది విషయం. అసోసియేషన్లు ఎందుకు ఉన్నాయి అసలు? అసోసియేషన్లు అంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడు టీవీ అసోసియేషన్ ఉంది, టీవీలో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారేమో మీరు ఆన్ చేసి చూడండి. అడపా తడప ఎక్కడో ఎంతమంది ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయే ఆర్టిస్టులు ఎంతమంది అడుగుతూ అంటే చెప్పుకోలేని పరిస్థితి అండి, వేషాలు లేక. మరి వాళ్ళందరూ ఏమైపోయారండి? ఎందుకంటే కనిపిస్తలేరు వాళ్ళందరూ తెర మీద. అదే మరి ఇప్పుడు అంతా బెంగళూరు బ్యాచే కనిపిస్తున్నారు, అదేమంటే ఛానల్ అంట. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే అంతకంటే యాక్ట్ చేసే ఆర్టిస్టులు లేరండి తెలంగాణ స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో. సో మెయిన్ కారణం ఒక పెద్ద తప్పిదం ఏం జరుగుతుంది, వేరే ఊళ్ళ నుంచి పొరుగింటి పులకూర రుచి అన్నట్టు తెచ్చుకుంటున్నారు. తర్వాత నీ అసోసియేషన్ వరకు స్ట్రైక్ చేయటంలే. ఇక్కడ మా ఆర్టిస్టులు ఉన్నారు, మా ఆర్టిస్టులకు కూడా వేషాలు ఇవ్వండి, మీరు కూడా చెయ్యండి, మీరు తెచ్చుకుంటే తప్పని అంటంలా. ఇప్పుడు మేము 5 భాషల్లో చేసామంటే వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాము, చెప్తేనే చేసాము. ఎప్పుడు చేసాము? అక్కడున్న ఆర్టిస్టులకి ఏమైనా వాళ్ళు పస్తులు పెట్టి ఇక్కడ వాళ్ళకి తీసుకెళ్ళాలి, పట్టుకోవాలి చేయలేదు. మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేశారు అంతే. కానీ ఇప్పుడు జరుగుతున్నది ధర్మబద్ధంగా లేదు, చాలా మంది అన్యాయం అయిపోతున్నారు. అవును, మంచి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు మీలాంటి వాళ్ళు, అట్ ద సేమ్ టైం జూనియర్ ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు, వాళ్ళందరూ కూడా బలి అయిపోతున్నామండి. మేము చెప్పుకోలేము. నేను చెప్పాను కదా, నేను సిగ్గుపడకుండా చెప్పాను, తప్పేముంది? మీరు వెళ్ళి అడగండి, నేను ఎన్నిసార్లు నగలమ్మానో చెప్తారు. ఆ పర్టికులర్ సిద్ధి జ్యువెలరీ అని నేను పేరు కూడా చెప్పాను కదా.
ఇప్పుడు ఒక విషయం చెప్పండి రాధాప్రశాంత్ గారు, 2 కిలోలు గోల్డ్ అమ్మానండి నేను ఇది ఈ 3 years లో. అంటే నేను మెయింటెనెన్స్ అంటే నేను ఇంకొకరికి అడుక్కోలేక. ఇదంతా సినిమాలో మీరు సంపాదించిన? సినిమాల్లో సంపాదించిందంటే నేను ఎప్పుడో మా అమ్మ వాళ్ళు మా 3 కూతుర్లకి ఇంత గోల్డ్ అని చెప్పేసేసి ఏదో మేము ఏవో కొంత ఉంటే మాకు ఇచ్చినవి, తర్వాత మేము సంపాదించుకున్నవి. అవన్నీ నా కూతురు పెళ్ళికని దాచుకున్న వస్తువులు అండి. ఏం చెప్పాలి చెప్పండి. మా హస్బెండ్కి ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు, తర్వాత విషయం అండి. ఎవరి ఆస్తుల మీద నేను ఆధారపడి నేను మాట్లాడటం లేదు, ఒక ఆర్టిస్ట్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు భర్త ఫ్యామిలీ అంతా కరెక్ట్గా ఉంటే చూసుకుంటే మంచిది. ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ మిగతా ఆర్టిస్టుల పరిస్థితి ఏంటండి? మనం మానవత్వంతో ఆలోచించాలి. నాకు వేషం కావాలి, నాకు ఇవ్వలేదని ఎవరో విరోధని నేను పాయింట్అవుట్ చేయటం లేదు. నాకు ఇవ్వకపోయినా నా ఒంటి మీద వస్తువులు ఉన్నాయి అమ్ముకుంటున్నాను, లేకపోతే నా కొంప ఉంది అమ్ముకుంటాను, దానికి లోన్ ఉంది తీర్చుకుంటా, లేకపోతే ఎంతేసి నాకు లేటంటే పోతే గుడ్డి నాకు జీలికి తెప్పన్నట్టు నేను లెక్క కాదు. కోట్లున్న మహారాజులే మట్టిగచ్చిపోయారు మన 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 సొసైటీలో. నేను వెతికితే కూడా కనిపించను. కానీ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారండి ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఏమైనా అమ్ముకుంటారు. నాకు ఉన్నాయి, నేను అమ్ముకున్నా. లేని వాళ్ళు ఏం అమ్ముకోవాలి చెప్పండి. మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు ప్రతి అయితే ఒకటి మీరు అన్నట్టు వాళ్ళు బయట పెడతారో పడరు, అదైతే అది చెప్పలేము. అంటే అందరికీ మీకున్నంత తెగింపు ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు సత్యం మాట్లాడతారు, నా సత్యం దిస్ ఇస్ మై ట్రూత్ అని మాట్లాడేస్తున్నారు. కానీ ఎంతమంది మాట్లాడతారో తెలియదు. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు, ఒక గౌరవప్రదమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నారు కదండి, వాళ్ళ బాధ్యత కొంత ఉండాలని భావిస్తారా మీరు? ఉండాలండి, తప్పకుండా ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా ముందరకు వచ్చి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఫండ్ రైజింగ్లు అవి ఇవి చేస్తూ ఉంటారు. వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు మనం మెగాస్టార్ గారు కూడా మొన్న చాలా విషయాలు ప్రకటించారు. అందరూ చాలా ప్రకటిస్తారండి. ప్రకటించడం కాదు, పాటించాలి. ప్రకటించడానికి ఏముంది, ఓట్ల ముందు లీడర్లు కూడా చాలా ప్రకటిస్తారు. ఏమంటారు? ప్రజలకు ఏదైతే అవసరమో అన్నీ మేము పెడతాము, అన్నింటినీ 5 ఏళ్ళు తీసుకొస్తాము, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడతాము అంటారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూడండి, తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తే అసలు అక్కడ ఆ గేట్ దగ్గరికి కూడా ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు ఓటర్కి, ఓటేసిన తర్వాత. అదేమంటే నేను ఓటు కొనుక్కున్నాను, నీ ఓటు ఇంత నేను కొనుక్కున్నాను, నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్న స్థితిలో ఉంది మన సొసైటీ. ఇక్కడ కూడా ఏముంది, ఎప్పటి నుంచి ఇప్పుడు ఇది పెట్టి ఇప్పుడు 27 ఏళ్ళు ఏమో అయింది ఈ మా అసోసియేషన్ పెట్టి, 26, 27, 28 ఏళ్ళు మించు నాకు తెలిసి. అక్కడి నుంచి వాగ్దానాలు చేస్తున్నారు కదండి వీళ్ళు. అసలు మురళీమోహన్ గారు ఉండేటప్పుడు కొంత నయ్యం. ప్రత్యూష అన్న అమ్మాయికి రేపైతే రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్న రోజుల్లో నాగార్జున గారు, మురళీమోహన్ గారు, ప్రత్యూష వాళ్ళ మదరు వీళ్ళంతా కలిసి ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది అని వెళితే అప్పుడు జస్టిస్ చేశారు. వీళ్ళంతా అసోసియేషన్ తరఫునే అప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఎన్ని సైలెంట్ మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతుంటే ఏ అసోసియేషన్ వాడు ఏ సీఎంకి వెళ్ళి కలుస్తున్నారు, ఏ సీఎంకి మా ఆర్టిస్ట్కి అన్యాయం జరిగిందని నిలదీసి అడుగుతున్నారు. ఎందుకు జరగటం లేదు? ఇప్పుడు అంటే ఏ ఆర్టిస్టులు చనిపోలేదా ఈ మధ్యకాలంలో? ఆర్టిస్టులకి చంపేసేసి అదేంటి ఏమంటారు, గోను సంచుల్లో కూడా కట్టేసేసేసి 3 రోజులు 4 రోజులు మురిగిపోతే కూడా బయటికి తీసే పరిస్థితులు లేవు. మీడియా దాని మీద ఫోకస్ చేయదు. చేస్తున్నారండి మీడియా. కానీ ఏమవుతుందంటే ఒక పాయింట్ అయ్యాక మీడియా చేయడానికి ఏం ఉండదు. అంటే మీడియా కనుక్కోవడం, దాన్ని సంచలనాలు చేస్తున్నారని ఒక పేరు కాదు. వీళ్ళు ఇప్పుడు మొన్నని ఒక మీటింగ్ ఏదో మా అసోసియేషన్లో పెడితే ఈ మీడియా వాళ్ళంతా వెళ్ళారు ఆ మీటింగ్కి. అంటే వాళ్ళు పిలిస్తే ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు మీడియా అంటే ఇప్పుడు వాళ్ళు పిలిచినా వెళ్తారు, పొలిటికల్ వాళ్ళు పిలిస్తే ఎవరు పిలిచినా వెళ్తారు, వాళ్ళకి మెసేజ్ ఉంటే. ఇలాంటి ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి రేపే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ 6 years అమ్మాయికి ఒక ఎక్కడో యూనివర్సిటీ నుంచి ఒక అతను వచ్చి అపోలో హాస్పిటల్లో పిట్టల్లాగా ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఒక స్టార్ హీరోకి యాక్సిడెంట్ జరిగిందని, అదే ఈ అమ్మాయికి పలాని ప్లేస్లో పలాని వ్యక్తి ఇలా రేప్ చేసి చంపేస్తే ఒక్క మీడియా కూడా ఇక్కడ వచ్చి ఈ అమ్మాయి కోసం చూపించలేదని హల్చర్ చేసి వాళ్ళంతా ఏమంటారు, ఈ అమ్మాయికి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు అంటే బాధితులు వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మానవత్వం ఉన్న మనుషులు కొందరు వచ్చి రోడ్డు మీదకి వస్తే అప్పుడు మీడియా స్పందించి వీళ్ళు బూతుల్లో తిట్టిన తర్వాత మీడియా వెళ్ళి అక్కడ కవర్ చేసింది కొన్ని, అంటే వార్తల్లో చూపించారు. అంతవరకు పిట్టల్లాగా
పిట్టల్లాగా ఇక్కడ ఉన్నారు అన్నది వాస్తవమా కాదా మీరు చెప్పండి. నేను ఇక్కడ ఉంటారు, నేను రెండు ఒప్పుకుంటా, కానీ అక్కడ కూడా ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య దిశ ఎన్కౌంటర్ మనం జరిగిన తర్వాత ఆ అమ్మాయి విషయంలో జరిగిన సంఘటన తర్వాత మనకి ఇక్కడ జరిగింది కదా శంషాబాద్ దగ్గర, కొంచెం మీడియా అలర్ట్ అయింది, చాలా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు అన్నట్టుగా ప్రాధాన్యతల్లో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళ స్థితిగతుల గురించి వచ్చి మాట్లాడాలనేనండి. ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రత్యూష విషయంలో మా అసోసియేషన్ నుంచి పాప మురళీమోహన్ గారు, నాగార్జున గారు అంతమంది వెళ్ళి మా అసోసియేషన్లో మా ఆర్టిస్ట్కి అన్యాయం జరిగిందంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేశారండి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో. వాళ్ళకి ఆ నిందితులు ఎవరున్నారో వాళ్ళతో కొన్ని ఎకరాల భూములు ఆవిడ గారికి అక్కడెక్కడో ఇప్పించటం నాచారమో ఏదో ఉంది. అక్కడ కొన్ని ల్యాండ్స్ అంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో అందుకు మీరు అది చెయ్యాలి అంటే కొంత వాళ్ళు ఇప్పించారండి. ప్రత్యూష గారి కేసులు మరి మా అసోసియేషన్ వాళ్ళు అప్పుడు ఫైట్ చేస్తేనే న్యాయం జరిగింది. ఇప్పుడు ఫైట్ చేయట్లేదంట. ఇప్పుడు చేయటం లేదు కదండి. ఏ విషయంలో చేస్తున్నారో చెప్పండి. ఇండస్ట్రీలో ఎంతమంది ఒకటి చెప్పండి, స్త్రీలకి భద్రత ఉందా ఇండస్ట్రీలో? భద్రత ఆవిడకి ఎందుకండి? స్త్రీలకు భద్రత ఎక్కడుందో మీరే చెప్పాలి. మరి భద్రత అన్నది ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగకపోతే, కోర్టుకి వెళ్తే జరగకపోతే మీడియా దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు జనరల్గా. నాకు తెలిసి కొన్ని మీడియాలు కొన్ని ఛానల్ వాళ్ళు స్పందిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కొంతమందికి అనుకుందాం. అంతమందికి ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నా ఇల్లు తగలబెట్టేశారు, నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు. ఈ పర్టికులర్ బంజారాహిల్స్ సిఏ కళింగరావు గారు, ఏసీపీ శ్రీనివాసరావు గారు వీళ్ళకి మరి ఎంత ముట్ట చెప్పారో అమ్మాయిలు బిజినెస్ చేస్తున్న అక్కడ ఆ పర్టికులర్ ప్రవీణ్ రెడ్డి, నవీన్ రెడ్డి, పూసల కిషోర్ అనే ఒక సినిమా ప్రొడ్యూసరు భగవంతుడికి తెలియాలి. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఉండండి చెప్తాను. తగలబెట్టేసి నాకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు. కరెక్ట్గా కరోనా టైం, కనీసం ఎవరికెవరు కనెక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కావు. రోడ్డు మీదకి వస్తే 14 రోజులు క్వారంటైన్ వేసేస్తున్నారు. అలాంటి టైంలో జరిగేటప్పుడు నాకు న్యాయం చేయకపోయినా ఒక నమస్కారం, ప్రకృతి మీద భారం వేసి బ్రతికేదాన్ని. నా మానసిక పరిస్థితి బాగాలేదని మీరు చెప్తే నంబర్ మీరు చూసారో లేదో, ప్రతి ఛానల్ వాడు పెట్టాడు. వాడు ఇంకా ఎన్ని ఛానల్ ఉన్నా అన్ని ఛానళ్ళు ఈవిడ మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి స్థానికులు ఎవరు? ఆ బ్రోతల్ హౌజులు నడిపిస్తున్న కూతురు ఫ్రెండు ఒక స్థానికురాలు, వాడు పెట్టిన వాచ్మెన్ ఒక స్థానికురాలు. తాగేసి వచ్చి నేను గేట్లు కొడుతున్నానని, ఎవరిదో సాఫ్ట్వేర్ ఇంజనీరు సెల్ తీసుకొని కింద కొట్టేశానని, ఎవరికో పీక పట్టి నొక్కేస్తున్నానని పెద్ద డ్రామా. ఇంత పెద్ద డ్రామా ఆడించింది ఎవరు? ఆ బ్రోతల్ హౌజులు రన్ చేస్తున్న వాచ్మెన్ ఫ్యామిలీ, వాళ్ళ కూతురు ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇది అబద్ధమా నిజమా అని తెలుసుకోకుండా మీడియా వాళ్ళు నా మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి ఎలాంటి ఆధారం లేకుండా ఒక సర్టిఫికేట్ అనే కనీసం ఉండాలి. మానసిక పరిస్థితి బాగాలేదంటే ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రజెంట్ చేసి మానసిక పరిస్థితి బాగాలేదని పెట్టాలి. అంటే ఛానల్ పెట్టేస్తే బ్లాక్మెయిల్ చేయడమేనా అండి? ఇదేనా? ఎలా అండి ఈ సొసైటీలో మాలాంటి వాళ్ళని ఎలా బ్రతకాలి చెప్పండి స్వప్న గారు. ఇప్పుడు మానసిక పరిస్థితి బాగాలేదని ఏ ఆధారంతో మీడియా పెట్టింది? ఒక పోలీసోడు వచ్చి క్రైమ్ న్యూస్ కోసం అని పిలిపించి ఒక ప్రెస్ మీట్ పెడితే అది అందులో వాస్తవాలు అవాస్తవాలు ఎన్ని ఉన్నాయో అన్నది తెలుసుకోవద్దా? మా ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తే ఆ అమ్మాయి లేడీ, ఆ అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోస్తామని ఆ అమ్మాయి ఆడి కారుతో వస్తే నాకు పలకరించడానికి ఇల్లు కాలిపోయిందని ఆడి కారు వీడియో తీశారు. నా కారుకి ఎందుకు మీరు వీడియో తీస్తున్నారని చెప్పేసి వెళ్తే ఆ అమ్మాయి మీద దాడి చేశారు. వాళ్ళ ఫోన్తోనే వీడియో తీసి ఆ దాడి నేను చేశానని క్రియేట్ చేసి పెట్టారండి. మరి ఎక్కడ మీడియా కరెక్ట్గా ఉంది? ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సరిగ్గా లేదు, పోలీసులు ఆయన పేర్లు చెప్పారు, వాళ్ళు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సరిగ్గా లేరు, మీడియా సరిగ్గా లేదు, అందరూ సరిగ్గా లేకపోతే మరి వ్యవస్థ ఎలా నడుస్తుంది? ఒక్క మూవీ ఆర్టిస్ట్కి మాత్రమే అన్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడిగితే అన్యాయాలు చాలా జరుగుతున్నాయి, వ్యవస్థలో చాలా లోపాలు ఉండొచ్చు కాక, కానీ ఒక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనే అన్ని అన్యాయాలు జరిగిపోతున్నాయని అన్ని అన్యాయాలు జరిగిపోతున్నాయని నేను చెప్పలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సామాన్యమైన ఆర్టిస్టులకి న్యాయం జరగటం లేదు అన్నాను. ఓకే, ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులకు కాదు, పెద్ద ఆర్టిస్టులకు వేషాలు లేకపోయినా ఇంట్లో కూర్చొని తింటారు. మాకు ఇప్పుడు వేషాలు లేవు, నేను వేషం చేస్తానని ప్రతి వీడియోలో కూడా ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా.
నాకు ఇంతవరకు నేను ఒక టీవీ సీరియల్లో ఇప్పుడు చేస్తున్నాను. మేబీ వేషాలు లేవేమో అనుకోవచ్చు కదా. ఎందుకు ఉండకూడదండి? మా ఏజ్ వేషాలు వాళ్ళకి ఎక్కడో బెంగళూరు అదే అర్థమైంది. చాలా సమంజసమైన పాయింట్. మేము ఉన్నప్పుడు బయట నుంచి ఎందుకు తెస్తాం మరి. సరే, అదొక పాయింట్ అర్థమైంది. కానీ ఇప్పుడు మీరు మరి ఓటు వేసినప్పుడు ఏ విధమైన అంటే ఏ ప్రాతిపదికన, ఇప్పుడు మంచు విష్ణు గారు ఉన్నారు, తర్వాత హేమ గారు ఉన్నారు, తర్వాత మన సివిఎల్ గారు ఉన్నారు, రకరకాల పేర్లు వినిపిస్తారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, అందరికంటే ఆయన స్థానికేతరుడు. చెప్పడం మర్చిపోయాను. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ లో నేను ఒక సినిమా కూడా చేశాను. అవును, ఏది సహనం అని, పిఎన్ రామచంద్రరావు గారి డైరెక్షన్లో ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను. ఆర్టిస్ట్గా అందరూ మంచివాళ్ళేనండి, నేను కాదన్నా. కానీ మాలాంటి ఆర్టిస్టుల్ని, అంటే నన్ను కాదు, నాలాంటి ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు వేషాలు లేక. కరెక్ట్, మీరు అన్నది పర్ఫెక్ట్ గా ఒప్పుకుంటాం. అంటే మీరు అన్నది మొత్తం వింటున్నారు రాధాప్రశాంత్ గారు. ఇప్పుడు వీళ్ళలో ఓటు వేయాలంటే మీరు ఏ బేసిస్ మీద వేస్తారు? అంటే వాళ్ళ అజెండాలు బయట పెట్టారా, ఏమి చేయబోతున్నారని బయట పెట్టారు కదా మేనిఫెస్టోలో? అవి వాళ్ళు ఏది చేసినా చేయకపోయినా నేనైతే ఓటు వేస్తానండి. ఎందుకు వేస్తానంటే నేను మెంబర్ అందులో. కానీ వాళ్ళు ఏదో ఈసారి అట్లా జరగదు, మేము ఇన్ని చేస్తాం ఆర్టిస్టులు, కానీ ఏవో కొన్ని అతను ఎవరు ప్రకాష్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టించి ఛానల్ సమక్షంగా చెప్పడం జరిగింది. స్థానికేతరుడు అంటున్నారు కదా, మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఇప్పుడు అతను స్థానికుడు కాకపోయినా పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు అని ఒకటి పెట్టుకున్నారు కదా వాళ్ళే. ఇప్పుడు పోటీ ఎవరైనా చెయ్యొచ్చు, స్థానికులే అయి ఉండకూడదని. నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళు పనికి రాకపోతే పక్కూరు వాళ్ళకి తీసుకురావచ్చు. ఇక్కడున్న వాళ్ళకి ఇప్పుడు ప్రకాష్ రాజుకున్న మైండ్ సెట్ ఇక్కడున్న మన తెలంగాణ స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో ఉన్న ఆర్టిస్టులకి ఎవరికి లేదా? ఇప్పుడు ఈయన పెట్టిన మేనిఫెస్టో ఏదో ఏవైతే కొన్ని చేస్తామంటున్నారో, డాక్టర్లు కావచ్చు, లేదు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ సేకరించి 5 స్టార్ బిల్డింగ్ అంత బిల్డింగ్ మా అసోసియేషన్ ఆఫీస్ కోసం కట్టి కళ్యాణ మండపం కూడా కడతామంటున్నారు. మీరు అంత పెద్ద బిల్డింగ్కి మీరు టార్గెట్ చేయకపోతే చేసుకోండి, ల్యాండ్ ఇస్తే మీరు ఏదైనా చేసుకోండి, కాదల్లా. ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు ఎంతమంది పస్తుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటన్న దాని మీద ఫోకస్ చేయమని నా ఉద్దేశం. భరద్వాజ్ గారు చాలా సార్లు మాట్లాడుతుంటారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అందరు చిన్న ఆర్టిస్టుల గురించి. మీరు అంతవరకు ఎందుకు చిత్రపురి కాలనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చారు గవర్నమెంట్? అప్పుడు నేను మన శ్రీపాదరావు గారు ఉండేటప్పుడు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారి టైంలో శ్రీపాదరావు గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మా ఇంటికి వాళ్ళ కొడుకు పెళ్ళప్పుడు శ్రీధర్ గారు ఐఏఎస్, ఆయన మ్యారేజ్ అప్పుడు వాళ్ళ వైఫ్ అతను వచ్చి చెప్పి వెళ్ళటం జరిగింది. మా అసోసియేషన్లో అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చనిపోలేదు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. మాడా కాదు, సారథి అని ఒక ఆర్టిస్ట్ అండి, కామెడీ ఆర్టిస్ట్. ల్యాండ్ కావాలంటే మనమందరం వెళ్ళి మనము ఒకటి అర్జీ పెట్టుకోవాలి. ఆర్టిస్టులకి స్థలాలు లేని వాళ్ళు చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళా. ప్రభాకర్ రెడ్డి గారు, భాస్కర్ రావు అండ్ ఇతను ఎవరు మన సారథి ఇచ్చారు ల్యాండ్ 65 ఎకరాలు ఎంతో మొత్తానికి. ఆ కొండకు వచ్చేసి భూమి పూజ నాతో చేయించారు. ఇంకో కొంతమంది ఆర్టిస్టులు కూడా చేశారు. సావిత్రి నగరు, కన్నమాంబ నగరు, ఒక్కొక్క నగరాన్ని పెడతామని. ఇప్పుడు నగర్లన్నీ తీసేసి అపార్ట్మెంట్లు కట్టారు. అందులో మెంబర్షిప్ నేను కట్టాను, 1,00,000 రూపాయలు 2 లక్షలు నేను కట్టాను. నాకే లేదు ఫ్లాట్. అందులో ఎంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీరు చెప్పండి. సినిమా ఇండస్ట్రీకి కోసమని మాత్రమే ఆ ల్యాండ్ కేటాయించడం జరిగింది. చిత్రపూరి అన్న దాంట్లో సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఫిల్టర్ చేయండి. ఇందులో బయట వాళ్ళు, బినామీలు, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, రైటర్స్ కానీ, మరి పెద్ద పెద్ద స్టార్ హీరోలు బినామీలు కానీ, మేకప్ మెన్లు, లేకపోతే ఇంకొకళ్ళు ఎంతమంది నేమ్స్తో అవి ఉన్నాయి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళకి ఎంత ల్యాండ్ వీళ్ళు అమ్ముకున్నారు, ఎంత రేటుకి అమ్మారు, అసలు అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి ఇప్పుడు ల్యాండ్ ఇచ్చినా కూడా వీళ్ళు బిల్డింగు, కళ్యాణ మండపం అని కడతామని వీళ్ళు అడగొచ్చు గవర్నమెంట్కి. మామూలు ఆర్టిస్టుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటాను. బిల్డింగ్ ఏంటి, తినడానికి తిండి ఉంటే ఇప్పుడు మనం ఎన్నైనా చేసుకోవచ్చు. అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రాలు కూడా అన్నట్టు అన్న వస్త్రాలు పెడుతున్నారు మహాప్రభు, మీరు వెళ్ళండి అక్కడ దొరుకుతుంది, ఆకలితో పడున్నారు నాలాంటి దానికి ఎవడో చెప్తే అక్కడికి అన్న వస్త్రాలు దొరుకుతున్నాయని వెళ్తే, అమ్మ మీరు ఉన్న వస్త్రాలు కూడా ఇస్తే అన్న వస్త్రాలు ఇస్తామన్నారంట. చాలా మీ గుండె ఆవేదన వింటుంటే రాధాప్రశాంత్ గారు, అంటే మీరు అందరి తరఫున మాట్లాడక్కర్లేదు కానీ అయినా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బిల్డింగ్ కోసం మనం పెట్టుకోకుండా మామూలు ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి వీడియో కాల్లో వాళ్ళ ఫీలింగ్స్ కనీసం ఇప్పుడున్న మా అసోసియేషన్లో ఎవరైతే పోటీ చేయబోతున్నారో చేసిన వాళ్ళు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో కనీసం కనుక్కోమని చెప్పండి. చెప్పి న్యాయం చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మేము ఫుడ్ లాకి రాలేదండి. ఎక్కడి నుంచో మేము ఇల్లు వాకళ్ళు వదిలేసేసి, తల్లిదండ్రులకు వదిలేసి, భర్త వదిలేసినా ఉన్నా పోయినా ఇన్ని కూడా మేము వదిలేసేసి, సినిమా ఇండస్ట్రీయే మాకు తల్లి తండ్రి,
భర్త ఇంకా అన్ని గురువు దైవం అని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మాకు అంత ఆవేదన వస్తుంది, అంత ఆవేశం వస్తుంది. లేదు ఫుడ్ అనుకుంటే అడవిలో ఉన్నా కూడా కట్టెలు మోసుకుంటూ లేకపోతే ఏ పని చేసుకుంటూ ఆ పూటకి ఫుడ్ వస్తుంది. స్వప్న గారు సినిమా ఇండస్ట్రీలకి అలవాటు పడ్డ వాళ్ళు, లైట్ల ముందు మేకప్లు వేసుకొని ఒకసారి యాక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇచ్చిన 10,000 కోసం నెల రోజులు పని చేయమంటే చేస్తారు. ఇంకొక దగ్గర నీకు 50,000 ఇస్తాం రారా పని ఉంది అక్కడికి వచ్చేస్తే ఏం సినిమా ఇండస్ట్రీ అక్కడ ఎందుకు పడి ఉంటావంటే వీడెళ్ళి అక్కడ చేయడండి. ఆ కుక్కతోక వంకరన్నట్టు ఆ వారం రోజులు చేస్తాడు, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేస్తాడు. వీడికి గుర్తొస్తుంది ఆ రూములో ఆ ఊరగాయ ముక్క పెట్టుకొని ఆఫో క్వార్టర్ కొట్టుకున్న ఈ ఫ్రెండ్స్, ఆ పస్తులు, ఇందులోనే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారండి. అవును, ఆ 5 మంది 6 మంది ఒకటి పని లేకపోతే ఇంకెవడో టేబుల్ తుడిచో కూరగాయలు కడిగో పిత్తపరిగలమ్మో తెచ్చిన డబ్బులతో వీళ్ళందరూ ఆ కూరగాయ ముక్క పెట్టి ఆఫో క్వార్టర్ ఒకటి తెస్తే నలుగురు ఎంజాయ్ చేసిన దాంట్లో వీళ్ళు ఆనందపడినట్టు. అదే ఇంకొక దగ్గర మట్టి పనో తట్ట పనో లేకపోతే ఆఫీస్లో టీలో కాఫీలు అందేమంటే వాళ్ళు వెళ్ళరండి, వెళ్ళా ఉండరండి. మీరు అడగండి కావాలంటే, ఫీలింగ్స్ చెప్పమానండి వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళమండి మేము వెళ్ళిపోవచ్చు మా ఊర్లో. మేము పొలం పనులకి వెళ్ళి మేము ఏ ఉడిపో ఏ కోత ఏ గాబో లేకపోతే ఏ దిక్కుమాలిన పనిలో చేసుకొని మేము మా ఫుడ్ మేము సంపాదించుకోవచ్చు. ఒక్కసారి మంచో చెడో నమ్ముకున్నాము, ఇక్కడ చంపినా వాళ్ళు మాకు ఫుడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు జన్మ హక్కు. ఇప్పుడు తల్లిదండ్రులు కన్న పాపానికి మాకు మీరు ఏమిచ్చారు ఎందుకు కన్నారు అని చెప్పేసి ఎలాగైతే పిల్లలు జలగలు పీక్కు లాగినట్టు తల్లిదండ్రులు పీకుతున్నారో మాలాంటి ఆర్టిస్టులు ఇండస్ట్రీనే నమ్ముకున్న వాళ్ళు ఇండస్ట్రీకి నిలదీసి అడుగుతారండి. అడిగే హక్కు ఉందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీరు తప్పుగా అస్సలు మాట్లాడలేదు రాధాప్రశాంత్ గారు. మీరు ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతారనే లెవెల్లో కళ్ళలో ఆవేదన పెడుతున్నారు. ఇక్కడ ఆడవాళ్ళైనా ఇప్పుడు ఆడవాళ్ళైనా బ్రతకొచ్చండి. ఏమండి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే 500 600 ఇస్తారు, ఇక్కడే ఎందుకు చేయాలండి? ఏ ఆఫీసులోనో 2 ఇళ్ళల్లో పని చేసుకుంటే నెలకి అది 10-15 వేలు డెఫినెట్గా సంపాదించుకుంటుంది. కానీ చెయ్యరు. మేము తెర మీద కనిపించాం కదండి, రాధాప్రశాంత్ తెర మీద కనిపించింది, అదొక తట్టో మట్టో పడితే మళ్ళీ ఇదొక న్యూసు. ఈవిడ సీన్ సితార అయిపోయింది, ఇక్కడ ఒక చిన్న హోటల్ పెట్టుకొని అడుగు తింటుందని ఇదే మీడియా వాళ్ళు ఒక హెడ్డింగ్ పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్లో పెడతారండి. పరువు కోసం అని చెప్పేసి ఆ చావడ మీద ఇక్కడే చేస్తున్నామండి మేము. మరి ఇది ఇలా ఎంతమంది చెప్తున్నారు ఫీలింగ్స్? వీళ్ళు వేషాలు అంటున్నారు, బిల్డింగ్ అంటున్నారు, ఒప్పుకుంటాం. మీరు అన్నీ చేసుకోండి. మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఒక స్టార్ టికెట్ పెడతారు, లేకపోతే అమెరికా వెళ్ళి ఫండింగ్స్ రైజ్ చేస్తారు. మీరు రైజింగ్ చేసిన ఫండే, మీరు తెచ్చిన ఫండే. మీకు ఎట్లా వాడాలన్న అధికారం కూడా వాళ్ళకే ఉంటుంది, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఆర్టిస్ట్గా నా ఆవేదన ఏంటంటే నాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. నేను పనికిరానా? ఒక అమ్మమ్మో అమ్మమ్మ కాదు, ఒక అత్త లేకపోతే ఒక అమ్మ, నా ముఖానికి ఏదైతే అది. ఈ క్యారెక్టర్కి కూడా మీరు బెంగళూరు వెళ్ళిపోయి మెడ్రాస్కి వెళ్ళిపోయి టీవీ సీరియల్కి కూడా తెచ్చుకుంటే టీవీ అసోసియేషన్ వాళ్ళు మరి అడగటం లేదండి, ధర్నాలు చేయటం లేదు. దాసరి గారు ఉండేటప్పుడు జరిగేవి. దాసరి గారు ఉండేటప్పుడు ఇక్కడ టెక్నీషియన్స్ ఫస్ట్ ఉంటే మీరు ఎక్కడికో వెళ్ళడం ఏంటని ధర్నాలు జరిగేవి. ఇప్పుడు ఎవరు పెద్ద తలకాయ లేరైతే ఎక్కడ కనిపిస్తున్నారని కనిపిస్తే ఫస్ట్ మీడియాకే తెలియాలి. మీరు చెప్పండి, ఒక ఆర్టిస్ట్గా మీకు పెద్ద దిక్కు ఇండస్ట్రీలో కష్టం వస్తే ఎవరికెళ్ళి చెప్పుకుంటారు చెప్పండి? ఎవరికెళ్ళి చెప్పుకుంటాం? కష్టం వస్తే అసోసియేషన్లో చెప్పుకుంటాం. అసోసియేషన్ వాళ్ళు మరి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు దేవుడికి, ఇప్పుడు భక్తుడికి కష్టం వస్తే దేవుడితో చెప్తాడు, దేవుడికే వస్తే ఎవరితో చెప్పుకుంటాడు? మీరు కాఫీ తీసుకోండి రాధాప్రశాంత్ గారు, చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి. మీరు నాకే గుండె మీరు చెప్తుంటే అంటే మీరు రోజు నిత్యం మీకు ఎంత గుండె పూర్తిగా ఇదైపోతూ ఉంటుంది. అసలు టెక్నీషియన్స్ అంటే కెమెరా వాళ్ళు కూడా ఒక టెక్నీషియన్ అండి, మేకప్ వాళ్ళు టెక్నీషియన్స్ అండి. ఎంతమందికి చిత్రపూరి కాలనీలో ఉన్నాయో చెప్పండి. వీళ్ళు ఫస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నారు, రో హౌసెస్ లేవు, ఇండిపెండెంట్ హౌసెస్ లేవు, కన్నబొమ్మ స్ట్రీట్ అన్నారు, సావిత్రి గారు స్ట్రీట్ అన్నారు. స్ట్రీట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అపార్ట్మెంట్లు కట్టారు బాంబే లెవెల్లో. పర్మిషన్స్ కొంతవరకే ఇస్తారు మామూలుగా స్టేటు. ఇప్పుడు మరి ఇంటర్నేషనల్ లెవెల్లో మరి పర్మిషన్లు తెచ్చుకొని అక్కడ ఫ్లోర్లు వేసి ఎన్ని కోట్లకి వాళ్ళు మరి బయట వాళ్ళకి ఎంత కమ్ముకున్నారో మరి ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తే మరి ఆ విధంగా చేస్తే ఎవరికి న్యాయం జరగదండి. కానీ ఇప్పుడు ఇంకా హోప్ ఉందా మీకు కొంత? ఈ టాపిక్ ముగించి మీ జీవితంలోని అద్భుతమైన క్షణాల గురించి కూడా కొన్ని వినాలి కాబట్టి కానివ్వండి. మీకు హోప్ ఉందా కొంత ఈసారి? జీవిత గారితో ఎప్పుడైనా మాట్లాడారా ఇలాంటివి? నేను మాట్లాడాను. జీవిత గారు మాట్లాడేంత సీన్ ఎక్కడ ఇస్తారు? ఆవిడ అసలు మామూలు పలకరించకపోతే ఇంకా మాట్లాడే టైం ఆవిడకి ఎక్కడ ఉంటుంది? నేను వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను ఎక్కడ మా అసోసియేషన్కి. నేను ఆవిడ ఫోన్కి కూడా ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మరి ఆ తర్వాత మా అసోసియేషన్లో నరేష్ గారితో మాట్లాడారా?
నరేష్ గారితో మాట్లాడానండి. నరేష్ గారు అన్నారు, మేడం గారు మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది కదా, శివాజీరాజు ఉండేటప్పుడు ఆయన ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా ఉన్నాను, అక్కడ నా మాట ఏం కాలేదు, అన్ని శివాజీరాజు నిర్ణయాలే అప్పుడు ఉండేవి. ఈసారి నేను వస్తే డెఫినెట్గా మీకు ఒక ఆర్టిస్ట్గా, మా అసోసియేషన్ ఆర్టిస్ట్గా డెఫినెట్గా నేను మిమ్మల్ని గుర్తించి, అంటే ఏం లేదు చిన్న సన్మానంలో సత్కారము అట్లాగేదో చేస్తామని చెప్పేసి అన్నారు. చేయకపోయినా పర్వాలేదు, అది పక్కన పెట్టండి. ఆర్టిస్టులకి వేషాలు లేకపోతే సన్మానాలు సత్కారాలన్నీ పక్కన పెడితే వేషం వాళ్ళ ఇల్లు గడవాలి, మొగుడు మీద ఆధారపడకూడదు, ఎవడో ఇస్తాడని చూడకూడదు, ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మగౌరవంగా బ్రతకాలి. అంటే ఏం పని? ఇప్పుడు మేము సినిమా వాళ్ళం, సినిమా పని చేస్తేనే మాకు అందం. సినిమా పని కాకుండా మీరు చెప్పారు ఇంట్లో పని చేసుకోవచ్చు 10,000 వస్తాయని, కానీ చెయ్యరని. అది చాలండి గుండెలా గుచ్చుకుపోవడానికి. అది అంటే ఎంత కష్ట నష్టాలు కోర్చి కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటారు. ఎస్ అది నా బాధ. రైట్. ఇండస్ట్రీ అంటే మాకు కుటుంబం. మా అంటే ఏంటి? మా అంటే అమ్మ. ఏ కష్టం వచ్చిన పిల్లలు ఎవరికి చెప్తారు? పిల్లలు అమ్మకి అందరూ ఒకేలాంటి వాళ్ళు పుట్టరు. మంచోడు పుడతాడు, చెడ్డోడు పుడతాడు, పిచ్చోడు. కొంతమంది పిల్లలు బాగున్నారు కదా ఇక్కడ, బాగానే ఉన్నారు. అదే కదా నా బాధ. బాగున్న వాళ్ళు ఈ కుంటోడో గుడ్డోడో ఎవడో ఫుడ్ ఉన్నోడో లేనివాడో ఎవడో పుడతాడు, వాడిని వీళ్ళు లాక్కుంటూ పోవాలి. ఇంకా మేము బాగున్నాం కదా, వాళ్ళు ఎలాగ అడుగుతుంటే మనకేంటని వదిలేకూడదు. అది నా బాధ. అర్థమైంది. అది అంతే తప్పితే మా అంటే నాకేంటండి, మా అంటే మా అసోసియేషన్ మెంబర్గా మేము చాలా గర్వపడతాం. కానీ గర్వం ఎన్ని రోజులు పడతాం? ఒంటి మీద వస్తువులు అమ్ముకోనో, ఇంట్లో వస్తువులు అమ్ముకోనో కాదండి. ఇప్పుడు మొన్నని ఎవరో ఒక ఆర్టిస్ట్కి ఏదో ప్రాబ్లం అంటే మా అసోసియేషన్ తరఫున అందరూ వెళ్ళారు, ఏదో హెల్ప్ చేశారు, ఒప్పుకుంటా. ఒక ఆర్టిస్ట్కి మీరు హెల్ప్ చేస్తే కాదు కదా, అలా చెప్పుకోలేని ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళ పట్ల శ్రద్ధ చూపించాలి, ముందు శ్రద్ధ చూపించి వాళ్ళ విషయం ఏంటో తెలుసుకోవాలి. శ్యామలా గారు, పావలా శ్యామలా గారు అంటే అందరూ వెళ్ళారు. తలొక అంటే ఇందాక పేరు చెప్పలేదు కనుక వెళ్ళారు, చేశారు, ఒప్పుకుంటా. అలాంటి ఆర్టిస్టులు ఇందిరానగర్లో, కృష్ణానగర్లో, కాకపోతే అంత హడావుడి అంత హల్చర్ చేయటం లేదు వీళ్ళు. ఎందుకంటే చేసిన పట్టించుకోరని. అది ఇప్పుడు అందరూ బయటకు వచ్చి మాట్లాడరండి, అందరి పరిస్థితి బయటికి రాదు. ఈ రెండు అర్థమైందా? ఇప్పుడు అలాగానే హడావుడి చేస్తే ప్రతి వాళ్ళు వెళ్ళొచ్చు. హడావుడి ఎంతమంది చేస్తారండి? మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి. ఖచ్చితంగా మా ఐ డ్రీమ్ తరఫున ఒకటి చెప్తానండి. చెప్పండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ లోపే మీరు చెప్పిన ఆర్టిస్టుల పరిస్థితుల్ని, స్థితిగతుల్ని సాధ్యమైనంత వరకు మేము మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా మీరు చేస్తే ఆ క్రెడిట్ మీకు వస్తుంది మేడం. బికాజ్ క్రెడిట్ అక్కర్లేదండి, తప్పకుండా ఇది ప్రజల దాకా, తర్వాత చేరవలసిన వాళ్ళందరి దాకా చేరాలని ఆ సంకల్పంతో చేస్తాం. ఏం కోరుకుంటున్నారు మీరు? అసలు మీ పరిస్థితులు ఎలా బాగుపడాలి మీరు ఎన్నుకునే వాళ్ళగానే అడుగుతాం. అంతే, అదొకటి అడగండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తామంటే ప్రతి వాళ్ళు ఈ గెలవక ముందు ఇదే చెప్తారు, గెలిచిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఏదో చెప్తారు. ఎంతమంది ఉదాహరణకి నేనే ఉన్నాను, నాకు కనీసం ఫోన్ చేసి పలకరించలేదు. నేను హాస్పిటలైజ్ అయ్యానండి, జేజే హాస్పిటల్లో నాకు అడ్మిట్ చేసి ఎఫ్బీలో కూడా పెడితే ఎంతోమంది మీడియా వాళ్ళు కూడా నాకు పలకరించారండి. ఏమైంది మేడం, మీకు ఏమైంది మేడం, మీరు హాస్పిటలైజ్ అయ్యారు అంటే కరోనా ఏమైనా అట్లా. భగవంతుడి దయ వల్ల నాకు ఇంతవరకు అయితే అలాంటిది ఏది రాలేదండి. సేఫ్, ప్రాణాలతో ఉన్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. నేనంటూ ధర్మంగా బ్రతికితే నాకు దారి దొరుకుతుంది. ఇప్పుడు ఎవడో పోవాలి మననే బాగుపడాలనుకుంటే నాలో ఉన్న ఇది ఏమంటారు, నిగురు గప్పిన నిప్పు అంటారు చూడండి, మనలో ఉన్న అహం మనల్ని కాల్చేస్తుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ప్రామిసులు చేయటం కాదు. ఎంతమంది ఆర్టిస్టులు, ఒక 200 మంది అని మీరు లెక్కలు చెప్తున్నారు. 1000 మంది మెంబర్స్ మీకున్నారు. అందులో మీరు ఎంత ఫిల్టర్ చేసినా చిన్న ఆర్టిస్టులు ఇంద్రనగరు, కృష్ణానగరు, అదేది యూసఫ్ గూడ, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ప్రతి వాళ్ళని మాకు ఫుడ్ లేదు, మేము చచ్చిపోతున్నాము అని ఇంట్లో ఉండి సెల్ఫ్ వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేయనక్కర్లేదండి. మీరు వీడియో కాల్, మీరు మా అసోసియేషన్ మెంబర్లు అందరికీ అడగండి మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా బ్రతుకుతున్నారు. వేషం ఉంటే చాలండి, ఇంకేం లేదు. ఈరోజు ఉన్నాము, ఎన్ని రోజులు కొట్లాడుతాము, రేపేంటో తెలియదు మాకు. ఉంటామో పోతామో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు ఎక్కడ మేము కొట్లాడాలి? 4 ఇల్లులు పని చేసుకుంటామంటే చేసుకోమండి. మేము ఆర్టిస్టులు, మేము ఎందుకు చేసుకోవాలి? మాకు గ్లామరు, మేము తెర మీద కనిపిస్తాం, మేము కెమెరా ముందు యాక్ట్ చేస్తాం. కొమ్మరోడు కుండ చేస్తే అందంగా ఉంటుంది, మాంగలోడు ఎంటుకులు గొరిగితే అందంగా ఉంటుంది. ఎవడి పని వాడు చేస్తే అందంగా ఉంటుంది. వీడి పని ఆడు చేసినా వాడి పని వీడి చేసినా ఆకువడిగా ఉంటుంది. ఆర్టిస్టులు యాక్ట్ చేస్తే బాగుంటుంది. ఆర్టిస్టులు వెళ్ళిపోయి వచ్చేసేమో గిన్నెలు కడగచ్చు. ఇంట్లో ఆ పని మనిషి వేషం నేను కూడా చేస్తా. పని మనిషి రాకపోతే నేనే గిన్నెలు కడుక్కుంటా, నేనే ఊడ్చుకుంటా. మా అమ్మ నాకు అలా పెంచింది. ప్రెస్టేజ్ ఫీలింగ్ లేదు మాకు.
ఒసే రామలమ్మ టైప్లో మేము పని మనిషి పని కూడా చేసుకుంటాం, సిగ్గుపడం. డ్రైవర్ రాకపోతే డ్రైవింగ్ చేసుకుంటా. మాడుద్ది డొక్క. పని మనిషి రాకపోతే ముడ్డి మాడితే గుర్రం ఒరిగడ్డి తిన్నదని, మామూలుగా అయితే గుర్రం పచ్చగడ్డే తింటుంది. మాడితే ఏం చేస్తుంది? తింటుంది కదా. కాబట్టి అలాంటి చాలా మీరు చెప్తుంటేనే చాలా ఇంత దుర్భరంగా ఉందా? బికాస్ ఇది రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది ప్రపంచం. ఎవరు ఊహించుకోరు. అంటే కొంత తెలుసు, మరీ తెలియకుండా ఉండదు. మనకి జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్ ఆ ప్రాంతంలో ఎంత కష్టాలు పడ్డారని, అక్కడక్కడి నుంచే మెరుపులు లాంటి మన పూరి జగన్ గారు కూడా ఒక టైంలో కష్టాలు పడి పైకి వచ్చిన ఒక చాలా పెద్ద దర్శకుడు అయ్యారు. మీరు అలాంటి వాళ్ళని చూస్తే మాత్రం స్ఫూర్తి కలుగుతుంది. నెట్టుకుంటూ వచ్చారే వీళ్ళు, ఇవన్నీ బ్రేక్ చేసుకుంటూ వచ్చారు ఈ బ్యారియర్స్ అని. ఎస్, ఎందుకంటే మనంతా ఒకటే ఫ్యామిలీ అండి. ఇప్పుడైనా ఈ ఎలక్షన్లోనైనా ఎవరు నిల్చున్నా పర్వాలేదు, ఎవరో ఒక ప్యానల్ గెలుస్తారు, ఎవరు నిల్చున్నా ఒకరు ఓడిపోతే ఇంకొకరు గెలుస్తారు. కానీ రెవల్యూషనరీగా చెయ్యాలి. ఆర్టిస్టులకి, చిన్న చిన్న ఆర్టిస్టులకి, వేషాలు లేని వాళ్ళకి ప్రొడక్షన్లో అదేదో కొంతమంది ఒకళ్ళిద్దరు ముగ్గురు ఒకళ్ళిద్దరు మేనేజర్లకి మంచి వాళ్ళకి పెట్టుకొని వీళ్ళకి వేషాలు ఉన్నాయి, వాళ్ళకి లేవు. వాళ్ళకి మనం ఏ విధంగా న్యాయం? వీళ్ళు కోట్లు ఫండింగ్ తీసుకొచ్చి పెడతామని అంటున్నారు. ఆ కోట్లలో ఇంట్రెస్ట్ మీరు ఇవ్వండి ఆర్టిస్టులకి, వేషాలు వాళ్ళకి. ఎస్, మీరు ఇంట్రెస్ట్ ఇవ్వండి. వేషాలు ఏమంటారంటే వాళ్ళు మేము సపోజ్ ఏదో ఇచ్చామనుకోండి, ఉడతా భక్తిగా వాళ్ళు 10,000, 12,000, 15,000 అది ఇచ్చినా వాళ్ళు సరిపెట్టుకోరు. వాళ్ళు బతికే పరిస్థితులు వాళ్ళు చూసుకుంటారు. ఎట్లాగో వాళ్ళు ఇది ఒక్కటే నమ్ముకుని ఉండరు. మీరు అన్నారు అనేక పరిస్థితుల్లో వాళ్ళు ఒళ్ళమ్ముకుంటున్నారని. ఒకసారి వాళ్ళకి సంపాదన అలవాటు పడ్డాక ఎవరు కూడా వాళ్ళు మానుకోరు. మేము ఇచ్చింది తీసుకుంటారు అనే ఒక అభిప్రాయం ఉంది. దాన్ని పోవడానికి ఏం చేయాలి చెప్పండి? అది అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు అనుకుంటే కదా. మీకు ఇంకొకటి తెలుసో లేదో, ఎవరు కావాలని ఒళ్ళమ్ముకోరు. ఆ ఒళ్ళమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సుఖానికి అలవాటు పడిన వాళ్ళు పెద్దలలోనే జరుగుతాయి. చిన్నలలో దిగజారిపోయి సిగ్గు విడిచి మేము ఈ పనులు చేస్తున్నాము, వీడితో మా ఇల్లు గడవకే పోతున్నామని ఎవ్వడు పోడు. మీకు ఇంకోటి తెలుసో లేదో, బాంబే రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారానికి లైసెన్స్ ఉంది, మన స్టేట్కి ఇంకా ఇవ్వలేదు. అక్కడ గర్వంగా మాకు ఈ పని తప్పితే వేరే పని చేసుకోవడం చేత కాదని సంపాదిస్తున్నారు. ఏ పొలిటికల్ లీడరు, ఏ సినిమా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పనికిరారు. వాళ్ళు కొంత డబ్బు ఈవినింగ్ వెళ్ళి కొన్ని స్వచ్ఛంద సంస్థలకి, కొన్ని టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళు ఒళ్ళమ్ముకొని సంపాదించిన డబ్బుతో అంటే మాకు తెలుసో తెలియకో ఈ నరక కూపంలోకి వచ్చి మేము ఇదైపోయాము, ఇంకొక జన్మ అంటూ ఉంటే మాకు ఈ పరిస్థితి రాకూడదని చెప్పేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలకి ఒళ్ళమ్ముకునే డబ్బు కూడా ఇస్తున్నారు. స్వప్న గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కదా. ఇక్కడ వచ్చేసి వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి మేము ఇచ్చిన 10,000, 12,000 తీసుకోరని చెప్పేసి వీళ్ళు నిర్ణయించకూడదు. వీళ్ళు ఎవరు నిర్ణయించడానికి? అంటే ఇది వీళ్ళంటే చాలా పెద్ద మొత్తం ఉన్నారు, ఒక గ్రూప్ అండలేదు. బట్ జనరల్ గా ఉండే అభిప్రాయం ఏంటంటే, ఒకసారి వాళ్ళ సంపాదన, వాళ్ళ పద్ధతులకు అలవాటు పడ్డప్పుడు వాళ్ళు ఏదో ఒక స్టైపెండ్ వస్తుందనో, లేకపోతే రోల్స్ రాని పెన్షన్ వస్తుందనో ఇంటి పట్టున ఉండరు. వాళ్ళు సంపాదన పెంచుకోవడానికి చూస్తారు. కాబట్టి మేము ఆదుకున్నా అది ఏ మూలకు వస్తుంది అనే టైప్ ఎంతకాలం ఆదుకుంటాం. ఓకే, ఒప్పుకుంటాను. ఈ మాట మీరు అన్నారు, నేను ఒప్పుకుంటాను. అది ఎవరు వయసులో ఉన్న వాళ్ళైతే అలా సంపాదన మీద అలవాటు పడతారు, కొన్ని ఎవడో పిలిస్తే పోతాడు. ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇది కొంచెం అంటే ఇది లాజికల్ గా ఉంది. అట్లీస్ట్ అంటే ఏ మార్గము లేని ఒక వాళ్ళకి ఎవరు ఆదుకుంటారు, వాళ్ళని ఎవరు ఆదుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ముక్కు కళ్ళు బాగుండి అందంగా ఉంటే పోనీ మీరు అన్నట్టు వాళ్ళు అన్నట్టు మనం ఊహించుకున్నట్టు జరగచ్చు. అందరికీ అట్లాగే ఇప్పుడు ఒకసారి చూసిన వాడు రెండోసారి వీడు వద్దు అనుకుంటాడు. ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే మరి హీరోల పక్కన హీరోయిన్ల కోసం మరి బొంబాయో అమెరికా వీళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందంగా ఉండరా, లేకపోతే కళ్ళు ముక్కు లేవా అని వాళ్ళు మాట్లాడాలి కదా అంటారు కదా. ఎవరు మాట్లాడాలి? ఎవరైతే రోల్స్ రాలేదో, నేను తెలుగు అమ్మాయిని కదా, తెలుగు అమ్మాయి అయింది, నాకు రోల్ ఇవ్వలేదు, నన్ను పక్కన పెట్టి బాంబే నుంచి ఎందుకు మాట్లాడతారు? అసోసియేషన్ వాళ్ళు మాట్లాడాలి. ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే మనం అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నాము? ఇక్కడ ఉన్న వాళ్ళు, మనం తెలుగు వాళ్ళం అయ్యండి, మన పక్కన ఆంగ్ల ఇండియన్స్ లేకపోతే హిందీ వాళ్ళు ఇంకొకళ్ళు విలన్స్ కావచ్చు, వదిళ్ళు కావచ్చు, మరి ప్యాడింగ్ ఆర్టిస్టులు కావచ్చు. ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే మరి ఎక్కడి నుంచో మరి మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు కూడా తెలుగు హీరోలే. వీళ్ళు ఏమైనా ఇంటర్నేషనల్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, బాలీవుడ్ హాలీవుడ్లు కావు. మళ్ళీ ఇక్కడ వీళ్ళ పక్కన మాత్రం ఆంగ్ల ఇండియన్స్ ఉండాలి, గ్రూప్ డాన్సర్లతో సహా అక్కడే అమెరికా లెవెల్లో. మరి ఇక్కడ లేరా జూనియర్ ఆర్టిస్టులు? ఇక్కడ లేరా డాన్సులు వేసిన వాళ్ళు? అమెరికాలో వెళ్ళి పెట్టడం డ్యూయట్, వాళ్ళు వచ్చేసి హాఫ్ నిక్కర్లతో చేయటం, బ్రాలు వేసుకొని.
క్షమించండి రాధాప్రశాంత్ గారు, విషయాన్ని నేనేమి తక్కువ చేయట్లేదు. Yes, yes, yes. మీరు మాట్లాడుతున్న ఓపెన్నెస్ చూసి నేను బిత్తరపోతున్నానండి. కాదు, ఇక్కడున్న వాళ్ళు కడుపు కాలుతుంటే శ్రీదేవి తెలుగు అమ్మాయే, హేమమాలిని తెలుగు అమ్మాయే, సావిత్రి తెలుగు అమ్మాయే, మరి వీళ్ళందరిని సౌందర్య తెలుగు అమ్మాయి, సుహాసిని తెలుగు అమ్మాయి, జయసుధ తెలుగు అమ్మాయి, విజయనిర్మల గారు తెలుగు అమ్మాయి, భానుమతి గారు తెలుగు అమ్మాయి, విజయలలిత తమిళనాడు ఎక్స్ లేట్ విజయలలిత గారు తెలుగు అమ్మాయి. ఇక్కడ మరి ఎక్కడో మీరు అమెరికాలో వెళ్ళిపోయి ఇక్కడెక్కడ బ్రాలు ఇక్కడెక్కడ నెక్కర్లతోని ఈవెన్ ద గ్రూప్ డాన్సర్లు కూడా అక్కడున్న కార్డు వాళ్ళకి మీరు చూపిస్తే ఇక్కడున్న వాళ్ళు ఏం చేయాలండి? అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈ సమస్య నుంచి ఈ ఆన్గోయింగ్ సమస్య మీరు అన్నట్టుగా ఈసారి వస్తున్న ఎవరు ఎన్నిక అవుతారో వాళ్ళు చూద్దామన్నట్టు కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళలో పరిష్కారాలు ఈ సమస్య పట్ల కొంత అవగాహన రావాలని కోరుకుంటాం. అంతే ప్రశాంత్ గారు, నేను కోరుకునేది ఒకటేనండి. ఇప్పుడు వాళ్ళందరికీ మంచి, ఇప్పుడు ఎవరికో బియ్యం ఇచ్చారు, ఎవరికో ఆక్సిజన్ ఇచ్చారు, ఇది కాదండి. ఆక్సిజన్ ఇచ్చి మీరు బ్రతికించారు, లాభం ఏంటి? ఫుడ్. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళైతే మీరు అన్నట్టు నేను అనుకున్నట్టు పోతారు. మామూలు 60 ఏళ్ళ వాళ్ళు ఎవరితో పోవాలి? ఎవడొస్తారు? పోనీ వచ్చిన వాడికైనా చూపించమని చెప్పండి. పోనీ మరి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు నా దగ్గర. ఎప్పుడైనా నేను ఇంద్రనారు కృష్ణారు బల్బులో గిలుబులో ఎలక్ట్రికల్ సామాన్లు కొనడానికని వస్తే పట్టుకుంటున్నారు గుర్తుపట్టి, మేడం మా రూమ్ ఇక్కడే రండి అని చెప్పేసి కూర్చోబెడుతున్నారు. ఏం చెప్తారండి? చాలా బాధగా ఉంది. అదే కూర్చోబెడుతున్నారు. వీళ్ళు చనిపోతే 3 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారండి, హాస్పిటల్ బిల్లు అయితే ఇస్తామంటున్నారు. ఉట్టికేగినాము స్వర్గానికి ఏగింది అన్నట్టు. ఇల్లు తగలబడిపోతే కనీసం పలకరించిన వాళ్ళు హాస్పిటల్ బిల్లు ఇస్తాము, మీకు హెల్త్ కార్డు ఇస్తాము అంటే ఏం చేసుకోవాలండి? కొంతమందికి అది ఉపయోగపడవచ్చు. నాకు పలకరించినప్పుడు ఏ ముఖంతో నేను కార్డు ఇచ్చారు, నేను ఈ బిల్స్ పెడతానని అనుకోవాలి. ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదండి మనిషి అన్నాక. నా బంగారం అమ్ముకున్నాను, బిల్లులు కట్టుకున్నానండి. మొన్న ఎప్పుడో వెళ్తే ఒక కార్డు అయితే ఇచ్చారు. ఈసారి ఎప్పుడో పోకుండా ఉంటే పనికి వస్తే అప్పుడు ఎప్పుడైనా బిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, ఇంకంతే. ఇప్పుడు నా ఒక్కదానికోసం అంటలే, మేము ఇంకొక దగ్గరికి వెళ్ళలేమండి, మేము అడుక్కోలేము, ఇంకొక రంగంలో కూడా పని చేయలేము. మేము పని ఆ పని ఏదో ఉంటే మాకు చూపించమని చెప్పండి, చేస్తుంది. ఇంకొక రంగంలో పని ఉందని కాదు, మీరు చేయలేమన్నారు, సమంజసం. సరే, బతక నేర్చడం ఎలాగా అనేది సెపరేట్ టాపిక్. అంటే మనం బ్రతుకు తెరువు కోసం ఏం చేయాలి, మనకు ఒకవేళ మనం ఎంచుకున్న రంగంలో మనకి ఆదరణ లేకపోతే అని సెపరేట్ టాపిక్. ఇక్కడ మీరు అన్నంత వరకు జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే వేషాలు రాని ఆర్టిస్టులు ఉన్నారో, తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి ఇతరులకి అవకాశం ఇవ్వడం, కొంతమందికి అవకాశం ఇవ్వడం, అది దాని పట్ల ఒక అవగాహన, వాళ్ళ ఒక అభిప్రాయం ఉండాలి. అండ్ అసోసియేషన్ లీడ్ చేస్తున్న వాళ్ళే వీళ్ళని కొంత ఆదుకోవాలి, పట్టించుకోవాలి అని. తప్పకుండా ఎవరో చనిపోతే మీరు 3 లక్షలు ఇస్తారని చనిపోరండి. మీరు ఎంతమందికి ఎన్ని 3 లక్షలు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమంది ఇవ్వని వాళ్ళు ఉన్నారో నేను లిస్ట్ చెప్తా. నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను విత్ ఎవిడెన్స్తో సహా వస్తాను. ఇప్పుడు ఇంతమందికి మేము వీళ్ళకి ఇచ్చాం. కాంతారావు గారు, పిఎల్ నారాయణ గారు చనిపోయేటప్పుడు ఏ అసోసియేషన్ వాళ్ళకి ఇవ్వలేదండి. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆ సన్మానాలు సత్కారాలు అని చెప్తే సుమన్ గారు, నేను, ఇంకొకళ్ళు వెళ్ళి ఎంతో కొంత మాకు తోచిందంటే ఇస్తే ఆ తర్వాత అంటే ఇచ్చారంటే కాంతారావు గారికి, రాజునాయుడు గారండి. పిఎల్ నారాయణరావు గారు నెంబర్ 1 ఆర్టిస్టు. కళ్ళు కాంపౌండ్లో పడిపోయి చనిపోయాడు. నేను చూశానండి డెడ్ బాడీ. ఎక్కడ మన అమీర్పేట దగ్గర కళ్ళు కాంపౌండ్ ఉండేది, ఇప్పుడు మొత్తము అపార్ట్మెంట్లు అయిపోయాలండి. అప్పుడు అలా చనిపోయారండి. అక్కడే మనిషి పడున్నాడు. రిక్షాలో తీసుకున్న నాదుడు లేడు, రిక్షాలో తీసుకెళ్ళిన నాదుడు లేడండి. మరి అది పరిస్థితి. ఇప్పుడు ఇచ్చాము 4-5 పేర్లు లెక్క పెట్టి వీళ్ళు చనిపోతే ఇచ్చాము, వాళ్ళు ఇప్పుడు కొంచెం నేము ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కాదు, చిన్న ఆర్టిస్టులు చనిపోతే ఎవరికి? మీరు పిఎల్ నారాయణ గారి ఫ్యామిలీకి మీరు ఇంటర్వ్యూ చేయండి, ఎవరిచ్చారో తెలుస్తుంది. ఐరన్ లెగ్ శాస్త్రి గారికి పోనీ ఒకసారి వాళ్ళు కొడుకున్నాడంట, ఇస్తే మంచిదేనండి. గుడ్డివాడికి ఏమి రావాలి? చూపు రావాలి. మీరు ఎవరికి ఇచ్చారు, మీరు ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది కూడా చెప్తాను నేను. మీకు కోట్లు ఉన్నాయి కదా, కోట్లు ఉన్నాయి, మీకు ఫండింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు బాగా రిచ్ అనుకుంటే ఒక 10 లక్షలు, 5 లక్షలు, 25 లక్షలు కలుపుతారు. సో వాట్? సోను సూద్ కొన్ని కోట్లండి. సోను సూద్ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి ఇస్తున్నాడు. ఎంత ఆయన ఏమన్నా వీళ్ళకంటే పెద్ద ఆర్టిస్టా? చెప్పండి మీరు. బిల్డింగ్ కూడా తాకట్టు పెట్టేసేసి ఎంతమందికి ఫ్లైట్లలోని బస్సుల్లోని మరి ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇప్పుడు లా స్టూడెంట్స్ కూడా ఏదో ఒక సంస్థ పెట్టి ఫ్రీగా ఎడ్యుకేషన్ అని చెప్పేసేసి అది చేస్తున్నాడు. మరి తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్లో
మరి ఆ ఆలోచనలు కానీ ఆ కాన్సెప్ట్ కానీ ప్రవేశపెట్టే వాళ్ళు ఎవరు లేరా అండి? ఇక్కడ మేము చేస్తున్నాం, మీరు సోను సూద్ గారు చేస్తే చూపిస్తారు, మేము చేస్తే చూపించామంటున్నారు. ఎవరు? ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఏంటని ఏం చేస్తున్నారు? ఇక్కడ చేస్తున్నారట అని చెప్పారు మేము అడిగితే. ఓకే ఓకే, చేస్తున్నారా? చెక్క భజన చేసేది కాదు, చేసేది చెక్క భజన. ఏమండి, లక్షల కోట్లు ఉంటే 10 లక్షలు ఇవ్వటం కాదండి. లక్షల కోట్లు ఉన్నవాడు 10 లక్షలు ఇస్తే ఒక ఎంట్రుకతో సమానం. ఒక సముద్రంలో ఒక పెట్ట రెట్ట. నాకు బొచ్చు, నాకు ఉన్నవన్నీ పోయాయి, నాకు 9 కోట్ల ఆస్తి దగ్ధం చేస్తే నేను బయట వెళ్ళి అడుక్కోలేక ఒంటి మీద వస్తువులు అమ్ముకున్న రెఫరెన్స్ కూడా నేను షాపుల పేర్లతో సహా చెప్పాను, తాకట్లు పెట్టుకున్న బ్యాంకు పేర్లతో సహా చెప్పాను. నేను కూడా అనేది అడ్డంగో తిన్నంగో ఎవరికో వెళ్ళి పట్టుకొని నేను బ్రతికి వచ్చండి. ఒక ఆడది తలుచుకుంటే రాత్రికి రాత్రే రాజ్యాంగం మారిపోతుంది. దట్ ఈజ్ కాల్డ్ స్త్రీ శక్తి. యునో, అందులో నేను ఆడదాన్ని. నాకు అందగతిని కాకపోవచ్చు, వయసు లేకపోవచ్చు. చక్రం తిప్పిన ప్రతి వాళ్ళే నేను స్వీట్ 16 years కాదు మేడం. బ్రెయిన్, ఆత్మ, క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మంది కాదని వదులుకుంటే ఏ రంగంలోనైనా కూడా ఇలా కొట్లాడాల్సిన అవసరం లేదు, ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడు ఎలా పోయినా కూడా ఎవడు కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆకలి అవసరం. సాటి వ్యక్తి ఎలా బ్రతుకుతుంది మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు ఎంతో, చూసేవాడికి తెలియదు. ఆకలి బాధ అనుభవించేవాడికే తెలుస్తుంది ఆకలి అంటే ఏంటో. ఏసీ రూమ్లో కింద మీద పడే వాళ్ళకైతే మరి నేను చెప్పలేను. ఆ సుఖం వేరు, ఆ ఆనందం వేరు. చాలా ఆవేదనతో ఉన్నారు మీరు. ఎంత పడ్డారో తెలిసిపోతుంది మీ మాటల్లోనే. ఇప్పుడు మేము ఎవడో కారు వచ్చి ఆరుని కొడితే కారు ఎక్కి వెళ్ళిపోతే మాకు ఫుడ్, బెడ్, మందు, విందు పొందు అన్నీ ఫ్రీ. ఎందుకు పోలేకపోతున్నావు? ఎందుకు ఇదే ఇండస్ట్రీకి పట్టుకొని జలగల్లా కొట్లాడుతున్నావు? అర్థం అది. ఎవరైనా ఆత్మాభిమానం మనసు ఉన్న వాళ్ళకైతే ఆ బాధ ఏంటో అర్థమవుద్ది. కనీసం పలకరించరండి. అదేం పద్ధతులండి అవి? అంత ఈగో. ఒక మనిషి పైనకి వస్తే, ఒక మనిషి ధర్మంగా బ్రతికితే, ఒక మనిషి వాస్తవాలు మాట్లాడితే ఆ విధంగా తొక్కివేయాలండి. నేను ఎవరికైనా కాంపిటీషనా? నేను ఎవరి వేషాలైనా నాకు కావాలని ఏ రోజున రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశానా? ఒక ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి వచ్చానండి. స్వప్న గారు స్టేజ్ నుంచి నేను మా అమ్మా నాన్న మా నాన్నగారు చనిపోతే మా క్యాస్ట్లో మేము కాపులమండి. స్టేజ్ ఎక్కితే మా పరువు పోతుంది, మా క్యాస్ట్లో ఎవరు స్టేజ్ ఎక్కి ఆడేవాళ్ళు లేరు అని మా చుట్టాలు మాకు కామెంట్ చేసే రోజులు ఉన్నాయండి. అర్థం కాదా అండి ఇండస్ట్రీకి? నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో? అలాంటి ఆర్టిస్టులు కన్నీళ్ళు పెడితే పుట్టగతులు ఉండవండి, ఎవరికైనా ఉండవు. నాకు వీళ్ళెవరు విరోధులు కారండి. మా అంటే తల్లి, నా కన్నవారు. మేము ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోయారో, భర్త ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మేము ఇండస్ట్రీకి నమ్ముకుంటే మాకు ఫుడ్ ప్రాబ్లం ఉండదు, మేము ఇక్కడే మేమంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటామని ఈ నరకమో స్వర్గమో తెలియదండి. అన్నీ సంపాదించుకున్న వాళ్ళకి, అవకాశాలు ఉన్న వాళ్ళకి ఇది స్వర్గమే అయి ఉండొచ్చు. ఏది లేని వాళ్ళకి, ఎవరితో పోయే మనసు లేక, క్యారెక్టర్ చంపుకోలేక, అలాంటి వాళ్ళకి రియల్ లైఫ్ ఏంటంటే తెలుస్తుందండి, తెలుస్తుంది. మహానటి చనిపోతే మహానటి సావిత్రి అని చెప్పేసి మీరు వచ్చేసి ఫోటో పెట్టి బయోపిక్లు తీసుకోవటం, శ్రద్ధాంజలి ఘటించడం కాదండి. ఎవరో చనిపోతే ఒక దండ వేసేసి మీరు ఇన్వైట్ చేయడం కాదండి అసోసియేషన్కి. ఒక ఆర్టిస్టులకి వేషాలు లేకుండా పస్తులు పెట్టి మీరు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటే ఎంతమంది ఆర్టిస్టులు ఇక్కడ ఒళ్ళు అమ్ముకుంటారు? మీరు సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. ఎలక్షన్ అప్పుడు కనీసం ఫోన్ చేసి ఓటేయమని చెప్పాను, వదలలేడండి. రికార్డింగ్ అండి, మీరు అడగండి, వచ్చిన 1000 మందికి కూడా మీరు అడగండి, మీకు అర్థమవుద్ది. నమస్కారం అండి. ఆర్టిస్టులు ఉసురు తగిలిన వాళ్ళు ఎవరైనా మంచిది కాదు. ఆర్టిస్ట్ కన్నీళ్ళు, కళామ తల్లి కన్నీళ్ళు పెడితే ఎవరికి మంచిది కాదని చెప్పేసి అంటారు. అందులో మీరు స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం.
ఇలా చేస్తే కొంతమంది మీ మీద అభాండాలు వేసి అనవసరంగా మీకు ఏదో బ్రెయిన్ బాగాలేదు అది ఇది అని ఆవేదన వ్యక్తపరిచి అన్ని చేస్తే ఇది మంచిగా ఉండి బయటికి మంచిగా ఉండి నటిస్తేనండి బయటికి అది నార్మల్. ఆవేదన బయట పెట్టి మాట్లాడితే ఏమైనా చేస్తే అది మెంటల్ ఇల్నెస్ అంటారు వీళ్ళందరూ. మంచిగా నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరని అంటే ఈ రంగంలోని కాదు ఆ రంగంలోని కాదండి, అన్ని ప్రపంచమే అలా తయారైంది. ఇప్పుడు ఒకటి చెప్పండి రాధాప్రశాంత్ గారు, మనం కొనసాగిస్తూ మన కాన్వర్సేషన్ ఇంతకు ఆవేదన వ్యక్తం చేసి మీరు ఆల్మోస్ట్ అంటే ఇంకా వేరే విషయం మాట్లాడడానికి కూడా మనసు రావట్లేదు, కానీ మీరు 5 భాషల్లో నటించారు. మీరు ఒక గ్లోరియస్ పాస్ట్ ఉంది మీకు. 5 భాషల్లో అన్ని భాషలు మాట్లాడతారా? తమిళ్ తెలియమా உங்களுக்கு? అంటే కొంచెం అంటే అది తమిళ్ నేను చేసేటప్పుడు తమిళ్లో వాళ్ళు ఆ మాటలు అలవాటు అయిపోయేవి. ఎందుకంటే ఒక 1 మంత్ అక్కడ ఉండేటప్పుడు మొత్తం మళ్ళీ కన్వర్సేషన్ మళ్ళీ మలయాళంలో హీరోయిన్గా చేశా. వాళ్ళు ఇంగ్లీష్లో నాకు రాసి ఇచ్చేవాళ్ళు ఆ డైలాగ్స్. నీకు నటించే పడం పేరు పావం అయ్యే అయివచ్చు. పావం అయ్యే అయివచ్చు. ఎవరు హీరో? హీరో జగదీష్. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఎట్లాగో కామెడీ, అక్కడ అతను అన్ని చేశారు. ఒక వెలిగిన ఆర్టిస్ట్ మీరు యాక్చువల్లీ. కానీ ఇప్పుడు తలుచుకుంటే మీరు చెప్పిన మాటలు చూసి మీ పరిస్థితి తలుచుకుంటే మెయిన్ థింగ్ ఐడెంటిటీ అండి. అంటే డబ్బులు కూడా మీరు అన్నట్టు మీరు నిజంగానే ఏదో ఒక బిజినెస్, ఒక బ్యూటిఫుల్ సారీ షాపో లేకపోతే మీలాగా కట్టుబట్టుండే ఫ్యాషన్ డిజైనింగ్ రకరకాల గౌరవప్రదమైన ఒకటి మనసు తృప్తి పడదు. రెండోది అంత గ్లోరియస్ గా మీరు చేసిన ఒక రంగం మిమ్మల్ని వదిలేసిందన్న ఒక బాధ, అది తట్టుకోలేని బాధ. అవును కదా? కానీ మీరు నటించిన ఆ సినిమాల తర్వాత బుల్లితెరకు కూడా వచ్చారు. వచ్చాను. మర్చిపోయాను స్వప్న గారు, నేను చెప్పాల్సింది ఒకటి ఉంది. ఏంటి అంటే అది నేను ఇండస్ట్రీ 90sలో నేను వచ్చాను. ఇల్లు తీసుకున్నది 92లో శ్రీనగర్ కాలనీ. బ్యాంక్ కాలనీ అని ఇప్పుడు సత్యసాయి నిగమం గేటుకి ఎదురుగా ఉంది, బ్యాంక్ కాలనీ అంటారు. ఆ బ్యాంక్ కాలనీ ఫస్ట్ హౌస్లో నేను ఉండేదాన్ని. కృష్ణస్వామి అని చెప్పేసి బ్యాంక్ ఎంప్లాయీ అతను. ఆయన ఇంట్లోనే అద్దెకు ఉండేదాన్ని. తరువాతని సత్యసాయి నిగమం కన్స్ట్రక్షన్ చేశారు. ఈటీవీలో అన్వేషిత సీరియల్ ఒకటి ఆఫరు, మన ఇలియాష్ గారు, అదే మీ ఫాదర్ అంటే మీరు నాకేం అడగలేదు, నేను చెప్పాల్సిన ధర్మం నాకుంది. నేనున్నా పోయినా నా రికార్డులో కొన్ని ఉండిపోవాలి. కాత్యాయని పర్ఫెక్ట్ గా మీ బొట్టు మీ తెల్ల చీర అంతా పర్ఫెక్ట్ గా సరిపోయారు. అసలు అయితే అది డిజైన్ చేసే నాకు అసలు ఇలియాష్ గారు, రాధాప్రశాంత్ గారు, మీరే ఈ క్యారెక్టర్ చేయాలి, మీ కళ్ళు, మీ హైటు నేను ఊహించుకొని ఆ క్యారెక్టర్ రాశానని చెప్పేసి ఆయన నాకు పెట్టిన భిక్ష ఏది? కాత్యాయని క్యారెక్టర్. నేను ఈటీవీ ఛానల్ అప్పుడు ఈనాడు పేపర్ ఉండింది కానీ ఈటీవీ ఛానల్ అప్పుడు స్టార్ట్ అవ్వాల. కాత్యాయని సీరియల్ ఇలియాష్ గారి డైరెక్షన్లో అచ్యుత్, యమున, కాత్యాయని క్యారెక్టర్ నేను, అది మీ ఫాదర్ డైరెక్షన్లో నేను చేశాను. ఇది అన్వేషిత ఈ ఛానల్, ఈటీవీ ఛానల్. తర్వాతని కేఎస్ రామారావు గారిది క్రియేటివ్ కమర్షియల్ మేఘమాల అని, మన సుమ అందులో హీరోయిన్గా, రాజీవ్ కనకాల సుమ, డైరెక్షన్ కూడా రాజీవ్ కనకాల గారు అతనే. అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను. తర్వాత నారీ యాగం అని నాగబాబు, నేను, బీరమస్తన్ రావు గారి డైరెక్షన్. బీరమస్తన్ రావు గారు అంటే సీనియర్ డైరెక్టర్, బాగా తెలుసు, బాగా గుర్తుగా ఆయన తెలుసు, ఆయన పేరు చాలా సుప్రసిద్ధులైన అతను. తర్వాతని మన పద్మలయ స్టూడియో వాళ్ళు స్వప్న సుందరి అని సోనీ ఛానల్కి ఒక హిందీ సీరియల్ చేశారు. అందులో మెయిన్ స్వప్న సుందరి క్యారెక్టర్ నేను. కేఎస్ దాస్ గారు డైరెక్టర్. కేఎస్ దాస్ గారు అంటే కృష్ణ గారితో చాలా సినిమాలు. మీరు యాక్చువల్లీ బెంగాలీ హీరోయిన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. మీ కట్టుబొట్టు, దుర్గా ఆ కళంతా చూసి సూట్ అవుతాం. అది పడే వాళ్ళ దృష్టిలో పడి ఉంటే ఈరోజు నేను ఎక్కడో ఉండేదాన్ని. నా బాధ ఏంటంటే నేను స్టేజ్ నుంచి వచ్చా, కసి ఉంది, చెయ్యాలి అని కసి ఉంది, బట్ క్యారెక్టర్ లేవు. చేస్తామంటే క్యారెక్టర్ లేవు, అంతే. ఆ కట్టు, బొట్టు, కళ్ళు, ముక్కు అని మాకు ఆ దురద సరదా ఉండబట్టే కదా ఫైట్ చేస్తున్నాం. లేదు అంటే మీరు అన్నట్టు ఏ చీరలు అమ్ముకున్నా, ఏ బ్యూటీ పార్లర్ పెట్టుకున్నా, ఏ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ ఇది పెట్టుకున్నా ఫుడ్ వస్తుందండి, కానీ ఐడెంటిటీ రాదు. లేదు గుర్తు. మేము తెర మీద కనిపిస్తే ఒక్క సీన్లో కనిపించినా కూడా ఆర్టిస్ట్ అంటారు. మేము ఏ బస్ స్టాండ్లో కనిపించినా, ఏ ఎయిర్పోర్ట్లో కనిపించినా, మేడం సెల్ఫీ, మేడం సైన్, మేడం మీరు ఆ సీరియల్లో కనిపించారు కదా ఇలియాస్ గారి డైరెక్షన్లో, కాత్యాయని, వైట్ శారీ, అన్వేషిత అని ఇలా ఒక భయానకమైన భయంకరమైన ఒక దీంట్లో వాకింగ్, ఒక్క సెల్ఫీ మేడం, ఇది మాకు చాలండి. మా ఆయుష్ 100 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అవుద్ది. ఎన్ని రోగాలు వచ్చినా మందులతో కొన్ని రోగాలు తగ్గుతాయి మేడం.
కెమెరా, లైటింగు, ఒక్క సీన్ ఉంటే చాలు, ఒక్క సీను. మేడం సెల్ఫీ మేడం, ఈ ఫోటోని తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తారు. అదే బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటే ఒక ఫోటో మీతో దిగుతాం మేడం, చీరలు అమ్ముకుంటే ఒక ఫోటో మీతో దిగుతాం మేడం అని ఎవరైనా వస్తారా? స్టేషన్, రైల్వే స్టేషన్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది మా ఆర్టిస్టులకి వరం. కాబట్టే మేము కొట్లాడుతున్నాం, కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకుంటామంటే కారణం ఏంటంటే మాకు ఇది మిస్ అవ్వకూడదు. మేము పోయేంతవరకు ఆర్టిస్ట్గానే పోతే ఆ అందం వేరు, ఆ గుర్తింపు వేరు, ఆ గుర్తింపే వేరు. నాకు ఈ సందర్భంగా నేను ఇలియాష గారికి నేను చాలా అంటే జోష్న అమ్మకి, ఇలియాష గారికి నేను పాదాభివందనాలు నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే నన్ను కూతురులా చూశారు వాళ్ళు, ఆర్టిస్టులకు కాదు. అప్పుడు ప్రజ్ఞ తను చనిపోయారు. నన్ను కూతురు జోష్న గారికి నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు వెళ్ళి అడగండి, రాధాప్రశాంత్ గారు ఇలా చెప్పారు కరెక్టా కాదా అని. నా తల్లి నాకు గుర్తు, నా తల్లిని మరిపించేశారు ఆవిడ. వస్తే ఆ హెయిర్ నాకు ఇది చేయటం, ఆ చీర ఏంటి ఎలా కట్ట, ఎట్లా ఇలా ఆవిడ పక్కన కూర్చోబెట్టుకోవటం, ఏంటి ఆవిడేదో బాక్స్లో తీసుకొచ్చి నాకు తినిపి ఎవడండి చేస్తాడు? ఎవడు చేస్తాడు? వేషం ఇవ్వడమే గొప్ప. పక్కన పెట్టి అంత బాగా ట్రీట్ చేశారు కాబట్టే నేను, మీకు గుర్తుందో లేదు, 2 years బ్యాక్ 3 years బ్యాక్ నేను వచ్చాను జోష్నమ్మకి కలవడానికి. నేను వచ్చాను అక్కడికి. అఫ్కోర్స్ మీరు బిజీగా ఉన్నారు, మీరు సాక్షిలో చాలా బిజీగా ఉన్నారు మీరు అప్పుడు. నేను అప్పుడు తమ్ముడు అమెరికా నుంచో ఎక్కడి నుంచో వచ్చారు అనుకుంటాను. అన్నయ్య. ఇప్పుడు ఒకటి చెప్పండి రాధాప్రశాంత్ గారు, మీరు ఇంత సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు, అండ్ ఇంత సోషల్ వర్క్ అవార్డు వచ్చింది, ఇంత గళం విప్పి మాట్లాడుతున్నారు, పాలిటిక్స్ యాక్టివ్గా నాకు ఇన్వైట్ చేశారు. ఎవరెవరు? సోకాల్డ్ ఇప్పుడున్న లీడింగ్ నేషనల్ పార్టీస్ నుంచి. బీజేపీ అయి ఉంటుంది గ్యారంటీగా. చేశారా? బీజేపీ వచ్చారు, 40 మంది 50 మంది లేడీస్ ఇంటికి వచ్చారు, 5-6 కార్లు. కానీ ఎందుకు టేకప్ చేయలేదు? టైం లేదా? నేను పనికిరానేమో అనుకున్నాను. అంటే ఈ ముక్కుసూటి ఇదంతా వ్యవహారం ఫస్ట్ నాకు తెలిసి అయితే ఫస్ట్ డబ్బు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్యారెక్టర్ కానీ మన బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ గ్రౌండ్ కానీ ఎవడు చూడటలేదు. ఇవాళ రేపు వాటర్స్ అలా ఉన్నారు. చచ్చినోడి పెళ్ళికి వచ్చినంత కట్నం, మాకెంత ఇస్తాం మేమేం చేయాలి, మాకెంత ఇస్తాం మేమేం చేయాలి, ఓటుకి ఎంత. అక్కడ కొంతమంది సరే ఎడ్యుకేటెడ్స్ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళు ఇవన్నీ మనీ కోసం కాదు, వాళ్ళు ఇప్పుడు ఓటు హక్కు ఉంది కాబట్టి మంచివాడైనా చెడ్డవాడైనా వెళ్ళి వేస్తున్నారు. అది కొంతమంది అయితే ఇలా తయారయ్యారు. అలాంటప్పుడు ఇప్పుడు నేను ఏదో ఒక అవార్డు వచ్చింది, నేను వచ్చేసేమో నీతులు మాట్లాడతాను, నేను ధర్మం కోసమే నేను వచ్చి లీడర్గా నేను మీకు ఉద్ధరిస్తానంటే దొబ్బి అమ్మ అవతల మేము విన్నాము స్పీచ్ ఇస్తాను, మాకేంటి మాకెంత. ఇది అలాంటప్పుడు మనం డబ్బు పక్కన పెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మహాత్మా గాంధీ మంచి వాళ్ళే, వాళ్ళ మనవాళ్ళు ఎవరైనా ఉన్నారా మన పొలిటికల్లో? ఇప్పుడు మన లీడర్స్ ఎవరైనా ఉన్నారా? ఏం బాబు అది డఫ్ అండ్ డమ్ వార్తల్లో ఊపుతున్నారు, చాలా సంతోషం. మీరు యాక్చువల్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోటీ చేయాలండి. అందరూ ఇదే అంటున్నారు. మీరు పోటీ చేస్తే మీరు మాట్లాడిన ఇష్యూస్ కి మొత్తం అంతా కూడా అందరూ చాలా మంది అన్నారు, కానీ పోటీ చేయలేదు. కానీ అది అంటే చేయట్లేదు. ఈ రాజకీయాల్లో నేను ఇప్పుడిప్పుడే ఫ్రెష్ అవుతున్నాను. అంటే కొన్ని కష్టాల్లో నుంచి తేరుకొని కోలుకుంటున్న తరుణం ఇది. ఇలాంటప్పుడు వయసుకి మీరు చిన్నవాళ్ళైనా మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్, అఫ్కోర్స్ మా అసోసియేషన్ మెంబర్ బ్లెస్సింగ్స్ కూడా నాకుంటే ముందు ఏమైనా సరే మంచి వాళ్ళమో చెడ్డవాళ్ళమో తెలిసి తెలియక ఏదైనా మాట్లాడవచ్చు. ఇది కడుపులో బాధ, అంటే ఒక తల్లితో ఒక కూతురు చెప్పుకుంటున్న ఆవేదనని అనుకోవాలి. ఒక వేషం వచ్చిందనుకో మాకు ఈ కష్టాలన్నీ గుర్తుండవు, ఈ వాగుడు కూడా మాకు గుర్తుండవు. వాళ్ళే దేవుళ్ళకి కనిపిస్తారు. అర్థమైంది. వాళ్ళే దేవుళ్ళు. అంటే మీరు అన్నది చాలా, మీరు చిన్న అంటే ఆర్టిస్టులు కళాకారులు చిన్నపిల్ల మనస్తత్వం ఉన్నవాళ్ళు. కష్టం వచ్చినప్పుడు ఏడుస్తారు, అరుస్తారు, అమ్మ కోసం పట్టించుకోలేదని చెప్పి బాధపడతారు. కానీ కొంచెం పట్టించుకుంటే అదంతా ఆ బాధ అంతా పోతుంది. అంటే మనం అమ్మతనం కూడా ఉంది అందులో. బిడ్డని కన్నప్పుడు ఎలా అరుపులు అరుస్తారు అందరూ. అయితే ఇంకా మళ్ళీ కానీ కన్నాక మళ్ళీ మర్చిపోతారు. ఈ ఆర్టిస్టులు మీకు చెప్పాను, ఈ బాధల్లో ఉండి రూమ్ రెంట్లు కట్టుకో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేడం మీరు నిల్చోండి, మేమంతా వస్తాం, మేము డబ్బులు. ఇప్పుడు ఆలస్యం అయిపోయిందా మరి? అసలు నాకు ఐడియా లేదుగా, కాంటెస్ట్ చేయాలన్న ఆ థాట్ రాలా. వచ్చేటప్పుడు ఫస్ట్ నేను మీకే చెప్తా, ఎందుకంటే ఇది సృష్టి అంతమయ్యే టైంకి కృష్ణుడు వచ్చేసేమో ఆయన నిజస్వరూపం అంటే అప్పుడు ఎంటర్ అవుతారంట సార్ పెద్ద ఆయన.
అంటే అంతా అయిపోతుంది, ఇంకా ఏమీ లేదు మహాప్రభు అని. ఇప్పుడు ద్రౌపది వచ్చేసి అన్నా కాపాడు అన్నా కాపాడు అంటే అన్నా కాపాడు అనగానే రాలా. అన్న ఎక్కడున్నాడు? న్యూఢిల్లీ. అక్కడ ఇక్కడ మన హస్తినాపురం అంటే ఎక్కడుంది? హస్తినాపురం ఢిల్లీ కదా. అక్కడ నుంచి రావడానికి కొంత టైం పడుతుంది కదా. హైదరాబాద్లో ఇప్పుడు వస్త్రాభరణం ఎవరికో అయిందనుకో, అన్న అన్న కాపాడు అన్న కాపాడు అన్న కాపాడు నాకెవరు లేరురా, అక్కడ నుంచి కొంచెం టైం పడుతుంది. అలాగే నా టైం వచ్చేటప్పుడు డెఫినెట్గా నాకు ఆశలు లేవు, కానీ కొంతమంది కోసం కాపాడతారు. చెప్పండి ఎవరు అన్న? పై నా కృష్ణుడే బాయ్ ఫ్రెండ్. కృష్ణుడే బాయ్ ఫ్రెండ్. అయితే మీకోసం ఆ పాట. రాధకు నీవేరా ప్రాణం, ఈ రాధకు నీవేరా ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం. అంతేనా? అమ్మో, స్వప్న గారు మీలో ఒక మంచి సింగరు, ఒక యాంకరు, ఒక అనర్గళంగా మాట్లాడే కళ అంటే మరి కళామా తల్లికి పుట్టిన వాళ్ళు. ఇటు నుంచి మీరు లెక్క పెట్టినా అటు నుంచి లెక్క పెట్టినా రెండే వచ్చండి, మాట పాట. లేదు, పాటలు అందరూ పాడలేరుగా. పాటలు ఇప్పుడు నేను పాడమంటే పాడలేను, మాట్లాడతా అంతే. సో ఏదేమైనా కూడా మనంతా కళాకారులు, మనంతం అంటే 66 కళలు అంటారు. చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఏదైనా కూడా నా తాలుగా ఆశ ఒక్కటే, ఆర్టిస్ట్గా నా లైఫ్ ఎండ్ అవ్వాలి. స్వప్న గారు సరే, బ్రతుకు తెరువుకి పడిపంతులు అంటాం చూడండి. బ్రతుకు తెరువు కోసం సరే అవకాశం వస్తే పొలిటికల్లే కావచ్చు, ఇంకొకటి అది ఇప్పట్లో ఆఫర్లు వచ్చాయి. ఎందుకంటే మీకు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పోస్ట్ గుర్తింపు ఉన్నది ఇస్తాము, మీరు రండి, వస్తాం. ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళకి తిడితేనే ఈ పార్టీలో నాకు ఈ వ్యవహారం వేయట్లేండి. ఇందులోకి వచ్చారంటే మళ్ళీ మీ కళని మీరు సాటిస్ఫై చేసుకోవడానికి టైం పడుతుంది. ముందంతా పనులు ఇవే సరిపోతాయి. అంతకంటే మీరు ఇంకా మరొకసారి వెలిగి ఆ తర్వాత వీటిలోకి రావాలని మనస్ఫూర్తిగా మేమందరం ఆకాంక్షిస్తున్నాం. రాధా ప్రశాంత్ గారు, మీ జీవితంలో యాక్చువల్లీ బోలెడు ఉన్నాయి, కానీ ఇవాళ మీరు ఆల్రెడీ ఎట్లా ఉందంటే సినిమానే మనం మొదలు పెట్టడమే, మీరు దాదాపు ఆ కథ నడిచిన తీరు చూస్తే ఇంకా ఏ విషయాలు మాట్లాడడానికి మనసు ఒప్పట్లే. ఎందుకంటే ఈ బరువు ఇంకా నన్ను అది ఎందుకంటే ఇందాక మీ కళ్ళంబడి కూడా నీళ్లు తిరిగే నేను చూసాను. నేను ఏడ్చేటప్పుడు మీ కళ్ళ అంటే మనంతా ఆడవాళ్ళం, జస్ట్ అది ఏమంటారు మానవత్వం అంటే భరించేవాళ్ళం. భరించేది భర్త అంటారు కదా, భరించేది భర్త అంటే ఇన్కమ్ తీసుకొస్తాడు భర్త, ఓకే, సాకేది కనేది ఇప్పుడు పడుకుంటే సుఖంగా ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ వచ్చి నొప్పులప్పుడు ఆ కష్టం ఏంటన్నది తెలుస్తుంది. సుఖం తర్వాత వచ్చేది కష్టమే. పౌర్ణమి అమావాస్య తర్వాత వచ్చేది నెక్స్ట్ పౌర్ణమి, లేదు పౌర్ణమి వచ్చిన తర్వాత ఏమొస్తుంది అమావాస్య. అలాగే సుఖం దగ్గరే కష్టం ఉంటుంది. కానీ ఎన్ని కష్టాలకు ఓర్చుకున్నా మనం ఇక్కడే ఉండి కొట్టుకొని నాకు ఇక్కడే కావాలి, నాకు వాళ్ళే ఇవ్వాలంటానంటే ఫుడ్ కాదు. ఎట్లాగైనా మీరు అన్నట్టు ఇంకా దిగజారిపోతే 4 ఇళ్ళల్లో పనిచేస్తాం, తప్పేమీ లేదు. రజనీకాంత్ గారు అన్నారు కదా, కలెక్టర్గా ఉండి వంటోడిగా ఎందుకు చేస్తున్నావంటే వంట పని చేస్తున్నానన్నా, వంట పని చేస్తున్నానని కాదు, మనము ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నాము, ఎంత మనశ్శాంతిగా బ్రతుకుతున్నాము అన్నది చూసుకోవాలి తప్పితే కలెక్టర్ స్టేజ్ నుంచి వంటోడి స్టేజ్కి వచ్చాము ఎందుకని అంటే ఎవరు హేళన అనుకోకూడదు. కానీ ఒక కళాకారిణిగా మీ ఆత్మ సంతృప్తి చెందాలంటే మాత్రం మీ కళ దానికి వేదిక డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే కళామ తల్లి ముద్దు బిడ్డ మీరు, మీ అమ్మమ్మ భానుమతి గారు, లేదు మీరు నాకు దీవిస్తున్నా అంటే ఏమంటారు, మీ నుంచి నాకు ఆ బ్లెస్సింగ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడి నుంచి నా రోజులు బాగుంటాయని చాలామంది చెప్పారండి. మీకు ఇప్పుడు మీ మీద ప్రయోగాలన్నీ భగవంతుడు చేసేసాడండి, చేయడానికి ఇంకేం లేవు. ఏమైనా చేస్తే భగవంతుడే ఓడిపోతాడు. ఎందుకంటే నేను ఎవరి రికమెండేషన్లు తీసుకోలేదు, నాకు కష్టాలు వచ్చాయని రోడ్డు మీదకి నాకు న్యాయం జరగలేదని ధర్నాలు చేయలేదు, ఏ మీడియా వాళ్ళందరికీ పిలిచి మీరు ఎందుకు నా కోసం నెట్లు ఎలా పెట్టారని ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆడవుడు చేయలేదు. కాకపోతే కొంచెం బాధ ఉంటే 1-2 వీడియోల్లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పానేమో, అది కూడా క్షమించండి తప్పైతే. బట్ ఎందుకు చెప్పాను, నాకు పేరు పెట్టింది మీడియానే. మీడియా అంటే ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు జర్నలిస్ట్ పెట్టారు. టైగర్ అనేది ఇచ్చింది పబ్లిక్ ఇచ్చింది. రాధా ప్రశాంతి అని పెట్టింది, ప్రశాంతికి రాధా జోడించింది పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు. ఆ ఎంఏ లేదు వాజ్పేయి TV9లో దీప్తి వాజ్పేయి వాళ్ళ తాతగారు. మరి వీళ్ళంతా మీడియా మిత్రులే. వినాయకరావు గారేమో పిఆర్ఓగా చేశారు, ఆయన వచ్చేసేమో సితారాలో విలేకరిగా చేశారు. విజయ నిర్మల ఎన్టీఆర్ వీళ్ళందరూ స్టోరీలు కూడా రాశారు. కొండేటి సురేష్ గారు కూడా పిఆర్ఓగా చేశారు, ఆయన ఎక్కడ వార్తలో ఉండేటప్పుడు. మరి వాళ్ళందరూ బ్లెస్సింగ్ ఇస్తే నేను ఈరోజు ఆర్టిస్ట్గా ఉన్నాను.
మరి అదే మీడియా నన్ను ఎంకరేజ్ చేయాలి తప్పితే డిస్కరేజ్ చేయకూడదు. వాస్తవాలు మీకు చూపించాలి. అన్ని తప్పు వైపులా చేస్తే ఇవాళ నా కోసం ఇవాళ తప్పుగా మీరు చూపి. సృష్టి ముందు గుండె విప్పేస్తారు రాధా ప్రశాంత్ గారు. సృష్టి ముందు గుండె విప్పేస్తే సృష్టి ఆదుకోకుండా ఉండదు. ఎందుకంటే అందరికంటే పెద్ద తల్లి సృష్టి అంతే, అంటే ప్రకృతే. కాబట్టి తప్పకుండా ప్రకృతి మాత అన్ని సహకరించి అన్ని విధాలా మీకు మీలాంటి వారికి మీరు ఎవరెవరి కోసం అయితే వాళ్ళు కంటతడి పెట్టారో వాళ్ళందరికీ మంచి జరగాలి ఈ ఎలక్షన్ ద్వారా అని, ఎలక్షన్కి అతీతంగా కూడా అని చెప్పి కోరుకుంటున్నాం రాధా ప్రశాంత్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతకీ పాటలు పాడతారా? ఇందాక అమ్మో ఇంతవరకు ఇప్పుడు నేమ్ కూడా పోతుందేమో. పాటలు బాత్రూమ్ పాటలు మీ అంతా నేను క్లారిటీగా పాడే. రాగం తీసే కోయిల బాగుంటుంది పాట, నాకు ఇష్టమైంది. రాధను నిన్ను ఏరి కోరి వలచిన అనాథను. వావ్ ఉంది కదా. రాధను అనాథను పొన్న చెట్టు నీడలో బృందావని సీమలో. వావ్ పొన్న చెట్టు నీడలో బృందావని సీమలో నిన్ను నిన్ను పిలిచాను వెదకి అలిసాను అయినా కానరాకున్నావు నీవు. మీరు మీ పాత్రలతో అంటున్నట్టు అనిపిస్తుంది. ఎస్ ఎస్ మీరు మీ కళతో అంటున్నట్టు అంటుంది. ఎస్ ఎస్ ఎందుకంటే ఇంకొకసారి డెఫినెట్గా నాకు అదే ఐ డ్రీమ్ ద్వారా అంటే నా యొక్క పెయిన్ని, నా యొక్క ఏమంటారు ఇంటెన్షన్ అంటే ఒక ఆర్టిస్ట్గా అంటే ఈ బాధ నేను వ్యక్తపరిచి త్రూ అందరికీ అంటే ఆడియన్స్ అందరికీ నేను అంటే వెళ్ళే అంటే ఒక మెసేజ్ లాగా నాకు ఈ యొక్క స్టేజ్ని మీరు నాకు ఇచ్చినందుకు ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి అండ్ నాకు నియర్ అండ్ డియరెస్ట్ అంటే నా హార్ట్ బీట్ అంటే దగ్గరగా స్వప్న. ఎందుకంటే వాళ్ళ మదరు ఫాదరు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అన్వేషిత సీరియల్లో. కాబట్టి దీనికి నాకు కాంటాక్ట్స్ తక్కువ ఉన్నా వాళ్ళ మదర్తో వాళ్ళ ఫాదర్తో నాకు రిలేషన్ ఎక్కువ ఉంది. అంటే ఆ భగవంతుడు నా కన్నీళ్ళు ఇన్నాళ్ళు చూసి 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 ప్రకృతి నాకు ఈరోజు ఇది ఒక డయాజ్ అంటే ఈ విధంగా నా యొక్క పెయిన్ని షేర్ చేసుకునేదానికి ఇచ్చింది. నాకే కాదు నాలాంటి ఆర్టిస్టులందరికీ న్యాయం చెయ్యాలని చేస్తారని మా అసోసియేషన్కి అండ్ ప్రేక్షక దేవుళ్ళకు ఐ డ్రీమ్ వాళ్ళకి చాలా 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 కృతజ్ఞతలు. మీ రాధా ప్రశాంతి. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఇది వాళ్ళ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఇంకా మాటలు రావట్లేదు, కాసేపు నిశ్శబ్దం. Stay tuned to iDream at all times. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.